వాక్యంలో వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ వాక్యం, అది మీరు రాసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. మనిషి రొట్టె వల్ల కాదు, నీ నోటి నుండి వచ్చే మాట వల్ల బతుకుతాడు. మీరు మాతో మాట్లాడి అద్భుతం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే నక్షత్రములు, స్టార్స్. నక్షత్రం, కొంతమందిని మనం చూస్తే ఆయన స్టార్ మారింది, లేకపోతే ఆయన నక్షత్రాలు బాగాలేదు, నక్షత్రాలు వీక్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ నక్షత్రాల గోల ఏంది? అసలు అది బైబిల్లో ఉందా? బైబిల్ దాన్ని సమ్మతిస్తుందా? ఇది మనం చూడాలి. హల్లెలూయా. నక్షత్రములు, ఒక నక్షత్రం మీరు గీయండి, దాంట్లో 5 పాయింట్స్ వస్తాయి, అంటే 5 కొనలు వస్తాయి అన్నమాట. మనం పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది. ఆకాశం అంటే ఫిజికల్గా ఉన్న ఆకాశం కాదు, స్పిరిచువల్లో ఉన్న ఆకాశం. ఈ నక్షత్రం లోపల మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫిజికల్ అపియరెన్స్, మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతాం, మనం ఎప్పుడు ఓడిపోతాం, మన క్యారెక్టర్ అంతా కూడా దేవుడు ఆ నక్షత్రంలో రాసి పెడతాడు. ఈ మాంత్రికులు, మంత్రాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మన దగ్గర ఉన్న నక్షత్రంలో ఉన్న బ్లెస్సింగ్స్ ఏదైతే ఉందో వాళ్ళు గుంజుకొని వాళ్ళు ఆపాదించుకుంటారు. అందుకే క్రైస్తవులు ఏమవుతారంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే మన నక్షత్రము బంధింపబడ్డది, లేదంటే మన నక్షత్రం లో ఉన్న ఎనర్జీ పోయింది అనేది ఎలా తెలుస్తుంది? దాంట్లో ఉన్న బండ గుర్తులు ఏంది? ఇవి మనం చూద్దాము. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆ నక్షత్రం అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఇప్పుడు జ్యోతిష శాస్త్రం తీసుకోండి, పుట్టుమచ్చల శాస్త్రం తీసుకోండి, లేకపోతే మాంత్రిక విద్య తీసుకోండి, చిల్లంగి తీసుకోండి, ఇంద్రజాలం తీసుకోండి, భానుమతి తీసుకోండి, ఇవన్నీ కూడా బైబిల్ లోపలికి వెళ్ళి వచ్చినాయి. వీటికి బేసే బైబిల్ అన్నమాట. ఇప్పుడు ఈజిప్ట్ అనే దేశంలో పిరమిడ్స్ అనేది కట్టిరన్నమాట. ఈ పిరమిడ్స్ అనేది మనం చూస్తే, ఒకవేళ పైనుండి చూస్తే అన్ని పిరమిడ్ని కలిపి ఒక స్టార్ లెక్క కనబడుతుంది. ఈ పిరమిడ్స్ని ఎవరు కట్టినారు అంటే మనుషులు కాదు, దేవుని కుమారులు కట్టారు. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని కుమారులు, నరుల కుమారులు అని చెప్పి వస్తుంది. అంటే భూమి కంటే మనిషి, ఆదం అనే వ్యక్తి ఫస్ట్ మనిషి కాదు. ఆదం కంటే ముందు దేవుడు వేరే మనుషులను సృష్టించాడు. అందుకే సైంటిస్టులు అప్పుడప్పుడు ఒక మనిషి చాలా హైట్, ఎముకలు కనబడ్డాయి అని చెప్పి అప్పుడప్పుడు తవ్వకాలు వస్తూ ఉంటాయి. కొన్ని వస్తువులేమో 1,00,000 సంవత్సరాలు పూర్వం ఉన్నది, అది అంతకుముందు ఆ టెక్నాలజీ వాడారు. ఇప్పుడు ఆ పిరమిడ్స్ అనేది కూడా చూస్తే ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉంటుంది. ఆ పిరమిడ్స్ అనేది అంతా కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్ కట్టినారు. తర్వాత ఒక రాయిని అక్కడి నుంచి తీసుకురావాలి అని అంటే చుట్టుపక్కల అసలు ఏముండదు, మొత్తం ఎడారి ఉంటుంది. ఒక రాయి మీద ఇంకొక రాయిని ఎత్తి పట్టాలని అంటే మరి అప్పట్లో ఏం టెక్నాలజీ ఉపయోగించిందో తెలియదు. అయితే ఈ దేవుని కుమారులు అనే వాళ్ళు చాలా హైట్ ఉంటారు అన్నమాట, చాలా బలంగా ఉంటారు. వీళ్ళు ఆ ఐగుప్తు దేశంలో ఈ పిరమిడ్స్ ఎందుకు కట్టినారంటే ఈ మంత్రాలు, చేతబడి కోసం కట్టారు. బైబిల్లో హానోక్ అనే ఒక ప్రవక్త ఉంటాడు. హానోక్ అనే భక్తుడు కూడా ఏం చేసిండంటే గ్రంథం రాసిండు. యాషేరు గ్రంథం అనేది కూడా ఉంటుంది. ఈ యాషేరు గ్రంథము, హానోకు గ్రంథము, యుద్ధముల గ్రంథం, ఇవన్నీ చదివితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్లో మనం చూస్తే కయీను ఏబేల్ని చంపిండని ఉంటుంది. దేంతో చంపిండాడు కనబడదు. యాషేరు గ్రంథం మనం చదివినాం అనుకో, అది ఇంగ్లీష్లో దొరుకుతుంది, ఇంగ్లీషు ఫోన్లో యాప్స్లో దొరుకుతుంది, బుక్ ఆఫ్ జాషర్. ఈ గ్రంథం మనం చదివినప్పుడు ఆ గ్రంథంలో ఉంటుందన్నమాట. ఏముంటుందంటే కయీను హేబేల్ని నాగలితో చంపి కప్పేసి
గుంత తీసి కప్పేసిండు అనమాట. తర్వాత హానోకు గ్రంథం కూడా మనం చదివినప్పుడు హానోక్ అనే ప్రవక్తకి దేవుడు ముందే చూపిస్తాడు ప్రజలందరూ చనిపోయినట్టు, నీళ్ళు వచ్చి మొత్తం ప్రపంచాన్ని మొత్తం ముంచేస్తుంది అన్నట్టు ఆయన ముందే ఆ గ్రంథంలో రాసుకున్నాడు. ఇట్లా బైబిల్లో ఇవే కాకుండా వేరే పుస్తకాలు మనం చదివినప్పుడు అందులో చాలా కనబడుతుంది. అయితే సైతాన్ అనేటోడు మనం ఏమనుకుంటామంటే పరలోకం నుండి వాడు కింద పడ్డాడు అనుకుంటాం. సాతాన్ అనేటోడు పరలోకం నుండి పడలేదు, వాడు భూమి మీదనే ఉన్నాడు. భూమి మీద ఈ నరుల కుమారులు దేవునికి ఆరాధన చేస్తే ఈ ఆరాధన పరలోకానికి తీసుకొని పోయేటోడు, వాని అనుచరులు కూడా పరలోకానికి వెళ్ళే ఆ యాక్సెస్ ఉండే అనమాట, భూమి నుంచి పరలోకానికి పోయేది. అయితే అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఇదంతా నాకు వస్తే బాగున్నట్టు దేవుడు అతన్ని వెలగొట్టేసిండు. అప్పుడు ఆ సైతాన్ శక్తులు ఆ లూసిఫర్ అనే దేవదూతకి కొన్ని దూతలు సపోర్ట్ చేసినప్పుడు ఆ ఆత్మలు ఆ దూతలు ఏమైపోయినాయి అంటే ఆ పడిపోయిన దూతలు కొన్ని నీళ్ళల్లో పడ్డాయి, కొన్ని గ్రహాల మీద పడ్డాయి, కొన్ని మనిషి మీద, కొన్ని ఈ భూమి మీద పడ్డదన్నమాట. కాబట్టి మనం చూస్తే నీళ్ళ లోపల సైతాన్ శక్తి రాజ్యం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే బాగా నదులు, తర్వాత సముద్రాలు అక్కడ ఉంటే వాటి లోపల చీకటి శక్తులు అనేవి ఉంటాయి. ఇది వ్యభిచారాన్ని ప్రేరేపించే శక్తులు అనమాట, మెరైన్ కింగ్డమ్ అంటారు. అందుకే ఈ బీచ్లలో, ఈ పెద్ద పెద్ద సముద్రాల దగ్గర బాగా వ్యభిచారం అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత మనం చూస్తే ఈ శక్తులు అనేటివి కూడా ఈ చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. గాల్లో సైతాన్ శక్తులు ఉంటాయి, గ్రహాల మీద కూడా సైతాన్ శక్తులు ఉంటాయి. అయితే దేవుని ప్రియమైన వారులారా, ప్రతి మనిషి పుట్టినప్పుడు దేవుడు ఒక నక్షత్రాన్ని కూడా పుట్టిస్తాడు. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం అనేది పుట్టిందని మనకి బైబిల్లో తెలుసు. అయితే మన జీవితంలో కూడా ఈ నక్షత్రం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ హిందూయిజంలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే పెళ్లి చేయాలి అంటే ముహూర్తాలు కనిపిస్తలేవు, లేకపోతే గ్రహాలు కనెక్ట్ అవుతలేదు, గ్రహాలు మంచిగా లేవు, పూజ చేయాలి అని ఇట్లాంటివి చెప్తుంటారు. అంటే ఆ పూజ చేసే ఆ గ్రహాలని, ఆ శక్తిని కలుపుతారన్నమాట. అయితే ఇది చాలామంది నమ్మరు, ఈవెన్ దో క్రిస్టియన్స్ కూడా నమ్మరు. అయితే ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. అంటే ఒక మనిషి పుట్టినప్పుడు నక్షత్రం పుట్టదా, తర్వాత ఒక మనిషికి నక్షత్రానికి ఉండే లింక్ ఏంటి మనం చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయం, ఇది మీరు రాసుకోవాలి. ఆదికాండము 15వ అధ్యాయము తీయండి, అందులో మనకి కనిపిస్తుంది. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఏమంటాడంటే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చిత్తమైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాంని ఆకాశం వైపు చూపించి ఆ స్టార్స్ అన్ని కూడా లెక్క పెట్టమన్నాడు. నువ్వు ఎలాగైతే లెక్క పెట్టలేవో అంత సంతానం ఇస్తా అన్నాడు. ఫస్ట్ నక్షత్రం అనే మాట వాడారు, తర్వాత సంతానం అనే మాట వాడారు. కాబట్టి మనకి నక్షత్రాలకు అనేటివి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. హల్లెలూయా. ఈ నక్షత్రం అనేది ఎవరికి ఉంటుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే ఓన్లీ మనిషికే వర్తిస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే దేవుడు కూడా ఒక మనిషిని సృష్టించినప్పుడు జంతువుల దగ్గర నుంచి సృష్టించింది. అందుకే మనిషి లోపల ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో, లోపల లివరు, కిడ్నీ, దాని తర్వాత పేగులు, ఇవేవైతే ఉంటాయో సేమ్ జంతువుల్లో కూడా ఉంటాయి. అంటే జంతువుల్లో ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో అది మనిషి లోపల కూడా పెట్టింది. ఒకటే ఫ్యాక్ట్ ఏంటంటే మనిషి లోపల ఆత్మ ఉంటుంది, జంతువు లోపల ఆత్మ ఉండదు. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనిషి అనేటోడు 2 కాళ్ళ మీద నిలబడతాడు, నడుస్తాడు. మనిషికి దేవుడు ఆలోచన విధానం ఇచ్చిండు, జంతువులకి ఉండదు. జంతువులు ఏ జంతువు అయినా 4 కాళ్ళతో నడవాలి, లేకపోతే 8, 16
కాళ్ళతో కూడా నడిచే జంతువులు, మృగాలు అనేటివి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి స్టార్ అనేది ఎవరు పుడితే వస్తుందంటే, ఒక మనిషి పుట్టినప్పుడు ఆకాశంలో స్టార్ అనేది పనిచేస్తుంది. హల్లెలూయా. నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఓపెన్ మైండ్తో మీరు చదవండి, తర్వాత మీరు రీసెర్చ్ చేయండి, మీరు కూడా ప్రేయర్ చేయండి. అప్పుడు దేవుడు మీకు ఇంకా అనేక ప్రత్యక్షతలు చూపిస్తాడు. ఇంకా మనం సబ్జెక్ట్ కొంచెం డీప్గా పోతే ఇంకా చాలా డీటెయిల్గా మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే ఈ స్టార్ అనేది ఎవరి కోసం ఉంటుంది, ఎవరి కోసం ఉంటుంది అంటే ఓన్లీ ఒక మనిషి కోసం. జంతువులకు ఉండదన్నమాట. జంతువులకు ఎందుకు ఉండదు అని అంటే, జంతువుల లోపల ఆత్మ ఉండదు. తర్వాత జంతువులు ఏం చేస్తాయి అంటే, ఒక చచ్చిపోయిన శవాన్ని లేకపోతే ఒక బతికిన శవాన్ని తింటాయి, అవి చచ్చిపోతాయి. హల్లెలూయా. కానీ మనిషి ఏం చేస్తాడు అంటే జీవం ఉన్నది తింటాడు అన్నమాట. ఇప్పుడు జంతువులను మీరు చూసుకోండి, కూరలు లేకపోతే వెజిటేబుల్స్ లేకపోతే చిన్న చిన్న జంతువుల్ని అవి తింటూ ఉంటాయి. రాళ్ళు, రప్పము ఇవి తినవు. అంటే జీవం లేని ఐటమ్స్ తినవు. జంతువులు తినవు, మనుషులు కూడా తినవు. హల్లెలూయా. అయితే ఒక జంతువు పుట్టినప్పుడు స్టార్ అనేది ఎందుకు లేదు అంటే దానికి ఆత్మ లేదు. హల్లెలూయా. ఈ స్టార్ అనేది మన ఆత్మకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, దాని తర్వాత ఈ మంత్రాలు చేతపడి చేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టార్స్ని బట్టి వాళ్ళు చెప్తారు. మీరు పుట్టిన తేదీ ఏంది, నీ పుట్టిన నక్షత్రం ఏంది. అంటే క్రిస్టియానిటీలో దీన్ని పెద్దగా టచ్ చేయరు, కానీ హిందూయిజంలో, ఈవెన్ దో ముస్లింలో, ఖురాన్లో దాన్ని బాగా టచ్ చేస్తారు. అందుకే ఆ చీకటి ప్రభావం అనేది దాని మీద బాగా బేస్ అయి ఉంటుంది. ఇదంతా కూడా బైబిల్లోకి వెళ్ళి వచ్చిన సబ్జెక్ట్ ఇది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం ఇక్కడ ఇది దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనకున్న స్టార్స్ని బంధించే పవర్ అనేది ఈ లోకంలో ఉంది. ఆ స్టార్ అనేది ఎలా బంధింపబడుతుంది, దాంట్లోకి వెళ్ళి మనం బయటపడాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మనము ద్వితీయోపదేశ కాండము 18 అధ్యాయంలో చదివితే, కర్ణ పిశాచిని విచారణ చేసే దగ్గర, దాని తర్వాత ఇంద్రజాలం జ్యోతిష్యులు చేతపడి మంత్రాలు చేసే దగ్గర మీరు వెళ్ళొద్దు, మీరు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, ఈ కర్ణ పిశాచి మంత్రాలు చేతపడి చేసేవాళ్ళు మన నక్షత్రాన్ని స్టడీ చేస్తారు. నక్షత్రాన్ని స్టడీ చేసినప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు ఆ మనిషికి ఉండే సామర్థ్యత, ఆ మనిషికి ఉండే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆ నక్షత్రంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర ఎంక్వైరీకి పోతామో, ఈ జ్యోతిష్యం చెప్పేటోళ్ళ దగ్గర, మాంత్రికుల దగ్గర మనం ఎప్పుడైతే వెళ్తామో, వాళ్ళు చూస్తారు ఈ నక్షత్రంలో ఏముందో చూసి వాడు మనది గుంజుకొని మనం దరిద్రం చేసేస్తాడు అన్నమాట. అంటే మన దగ్గర ఉన్నది లాక్కునే పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకే మనం బైబిల్లో మనం చూస్తే వాటి జోలికి మనము పోవద్దు అని చెప్పి చెప్తున్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వచనం మీరు రాసుకోండి, నేను చెప్తా. తర్వాత నేను చదువుతా వినండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు అంటున్నారు. హల్లెలూయా. సంతానం అనే వర్డ్ ఎక్కడైతే రాయబడ్డదో అక్కడ నక్షత్రం అనే వర్డ్ కూడా బైబిల్లో మనకి ఇంటర్ప్రియేట్ చేయబడ్డది. ఇంకా మనం డీటెయిల్గా మనం చూస్తే న్యాయాధిపతుల్లో కనబడుతుంది. న్యాయాధిపతులు బైబిల్ మనం చూస్తే 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చూడండి. అందరూ అది రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం న్యాయాధిపతులు 5వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం చూడండి. 19, 20 రెండు చదువుదాం. రాజులు వచ్చి యుద్ధము చేసిరి, మెగ్దో కాలువల యొద్దనున్న తనాకులో కానాను రాజుల యుద్ధం చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రము తమ మార్గంలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. ఫస్ట్ రాజులు యుద్ధం చేసిరు అన్నాడు, తర్వాత నక్షత్రములు యుద్ధం చేసిరు అంటున్నాడు.
నక్షత్రాలు ఎలా యుద్ధం చేస్తాయి? ఆ నక్షత్రాలు అంటే ఎవరు అంటే మనుషులు. హల్లెలూయా. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. జ్ఞానులు ఏం చేసినారు అంటే ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి వచ్చారు. అంటే జొరాస్ట్రియన్ మతం అనేది ఒక మతం ఉంటుంది. ఈ జొరాస్ట్రియన్ మతంలో తర్వాత ఇంకా కొన్ని మతాల్లో కొన్ని రాయబడ్డాయి అన్నమాట. అంటే ఒక యుగ పురుషుడు, ఒక శక పురుషుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది అని చెప్పి అందులో రాయబడ్డది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఆ కాలాలన్నీ చూసి ఈ జ్ఞానులు అనేవాళ్ళు యేసు ప్రభువుని వచ్చి వాళ్ళు ఆరాధించు. ఇది మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకి చదువుతూ ఉన్నప్పుడు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆకాశంలో పుట్టే ప్రతి నక్షత్రానికి ఒక నేమ్ అనేది ఉంటుంది, ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. దేవుడు వాటికి అన్నీ కూడా తయారు చేసి పెడతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ నక్షత్రాన్ని బైండ్ చేయొచ్చు. ఎప్పుడైతే నక్షత్రం బంధింపబడుతుందో అప్పుడు మనం ఇక్కడ డల్ అయిపోతాం. మాంత్రికులు ఒక మనిషిని ఎలా డల్ చేస్తారు, ఎలా వీక్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సైతాన్ శక్తులతోటి ఫలానా నక్షత్రం, ఫలానా గోత్రం ఏంది, వాడి వీక్నెస్ ఏంది అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు అంటే వాడిని పడేస్తారు. హల్లెలూయా. అంటే మనం షైన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లెవెల్ వేరేగా ఉంటుంది. ఒకటేసారి డౌన్ అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. అయితే ఈ నక్షత్రం అనేది ఏం చేస్తుంది అని అంటే నక్షత్రం అనేది గైడెన్స్ ఇస్తుంది. జ్ఞానులకి యేసు ప్రభు దగ్గర తెచ్చేటట్టు నక్షత్రమే వాళ్ళని నడిపించింది. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచో యేసు ప్రభు దగ్గర వరకు ఎట్లా వచ్చారు? ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ అంటాం. ఇప్పుడు ఫోన్లో గూగుల్ మ్యాప్ కొడితే అది వస్తుంది. ఆ గూగుల్ మ్యాప్ టెక్నాలజీ కూడా అది ఫోన్ బైబిల్లోకి వెళ్ళి వచ్చిందన్నమాట. హల్లెలూయా. నక్షత్రాలు భూమి కంటే చాలా పెద్దగా ఉంటాయి, సూర్యుని కంటే కూడా పెద్దగా ఉంటాయి. నక్షత్రాలు పొద్దున కూడా మెరుస్తాయి, కానీ సూర్యుని వెలుతురు వాటిని కప్పేస్తూ ఉంటాయి అన్నమాట. నక్షత్రములను దేవుడు ఎందుకు తయారు చేసిందంటే చీకట్లో వెలుగునివ్వడానికి తయారు చేసిండు. మనల్ని కూడా దేవుడు ఎందుకు తయారు చేసిండో, మనల్ని కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే చీకటి లోకంలో నువ్వు వెలిగింపబడాలని పిలిచిండు. మత్తయి సువార్త మనం చదివినప్పుడు మీరు లోకానికి దీపమై ఉన్నారు అన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు లోకానికి దీపమై ఉన్నారు అనే మాట చెప్పి మీరు వెలగండి అని చెప్పింది. ఒక దీపానికి లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే చీకట్లో ఉన్నప్పుడే పెరుగుతుంది. ఇప్పుడు ఎండలో టార్చ్ లైట్ పెట్టినా, ఎండలో దీపం పెట్టినా దీపం లెవెల్ పెరగదు. అట్లనే దేవుడు కూడా చీకటిలో నీకు వెలుగుమని చెప్తున్నాడు. అది ఎలా వెలగాలి అనేది లాస్ట్లో నేను చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు మన నక్షత్రము ఒకవేళ బంధింపబడితే, మన నక్షత్రం ఒకవేళ వీక్ అయిపోతే మనకు కలిగే సింటమ్స్ ఏంటి, ఆ బండ గుర్తులు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ నక్షత్రం బంధింపబడింది లేకపోతే నక్షత్రం వీక్ అయినప్పుడు మన లైఫ్కి ఒక ప్రాపర్ వే అనేది ఉండదు. అంటే ఏదో బతకాలంటే బతుకుతాం, మన లైఫ్కి ఒక జీవితం అనేది ఉంది. ఇప్పుడు కొంతమందిని చూడండి, అసలు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది తాగుబోతులు మారుతారు. ఈ తాగుబోతులుగా మారేటోళ్ళంతా కూడా వాళ్ళ స్టార్స్ వీక్ అయిపోయినాయి. వాళ్ళ స్టార్స్ని ఎవరో బంధించారు అన్నమాట. అందుకే వానికి ఓన్లీ తాగాల ఏదైనా కానీ, ఏ వ్యసనం ఒక వ్యక్తికి ఉన్నా కానీ వాడి నక్షత్రం అనేది బంధింపబడ్డదని తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్, రెండో విషయం ఏంటంటే ఈ నక్షత్రాలు బంధింపున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మీయతను కోల్పోతాం. ప్రేయర్ చేయ బుద్ధి కాదు, బైబిల్ చదవ బుద్ధి కాదు, చర్చికి రా బుద్ధి కాదు. దేవుడు ఏం చేసిండు? ఆత్మీయ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేయబుద్ధి కాదు. ఉపవాస ప్రార్థన చేస్తే కూడా ఏమవుతుంది అనే స్టేజ్కి మనిషి దిగజారిపోతాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఈ స్టార్స్ అట్లా ఆ వీక్ అయినప్పుడు అట్లా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే లైఫ్ అంతా కూడా కన్ఫ్యూజన్లో వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులకు చూడండి, ఎన్ని చెప్పినా వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఎన్ని చెప్పినా వాడికి ఒక డౌట్ ఉంటుంది. అంత చెప్పిన తర్వాత కూడా, అంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అన్నట్లయితే ఒకవేళ నేను అక్కడ వెళ్తున్నాను, మధ్యలో నేను చచ్చిపోతాను, నైట్ పడుకునేటప్పుడు ఒకవేళ నేను చచ్చిపోతే, బస్సు ఎక్కి వెళ్తున్నాను, బస్సు యాక్సిడెంట్ అయి చచ్చిపోతాను,
ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, వాళ్ళట్లా వీళ్ళిట్లా, నాకే అవుతుంది, నేనే ఇట్లా అయిపోతున్నా, నా జీవితం. నీ నక్షత్రం బంధింపబడినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేది జరుగుతాయి. హల్లెలూయా. తర్వాత నాలుగో విషయం ఏంటి అంటే, నువ్వు చాలా కోల్పోతావు. నువ్వు బిజినెస్ పెడితే బిజినెస్ కోల్పోతావు, అప్పుల పాలైపోతావు. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక కొంతమంది ఫ్యామిలీస్ని మీరు చూడండి, ఒక చేతపడి అటాక్ అయిన తర్వాత దివాలు తీసిరని చెప్తారు. దివాలు అని అంటే అది ఆంధ్ర వర్డ్ అనమాట. దివాలు తీసిరు అని అంటే వాళ్ళు మొత్తం బిచ్చపొల్లు అయిపోయారు, బికారీ అయిపోయారు అని అర్థం. కొంతమంది ఒకటేసారి పొలాలు అమ్మేస్తూ ఉంటారు, ఇల్లులు అమ్మేస్తూ ఉంటారు, దాంట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే సడన్లో ఏమైతుందంటే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్టార్స్ బంధింపబడినప్పుడు వానికి ఎక్కడ పోలో అర్థం కాదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, చీకట్లో లైట్ పెట్టుకొని వెళ్తాం, ఒకటేసారి లైట్ బంద్ అయిపోతుంది, అక్కడే స్టాప్ అయిపోతుంది. తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక కారు చీకటిలో మనకి ఎట్లా జరగకపోతే ఉంటుందో, స్టార్స్ బంధింపబడినప్పుడు, నీ నక్షత్రం బంధింపబడినప్పుడు అట్లా అవుతుంది అన్నమాట. హల్లెలూయా. దాని తర్వాత నీకు నెక్స్ట్ విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఎక్కువగా చీకటిలో ఉండడానికి ఇష్టపడతాడు, పాపం చేయటానికి ఇష్టపడతాడు. బాగా వ్యభిచారం వైపు వెళ్ళటం, తాగుడు వైపు వెళ్ళటం, ఆ తర్వాత ఏది చేసినా అతనికి లైఫ్లో మజా అనేది రాదు. అతడు నలుగురితో మాట్లాడాలంటే భయం అవుతూ ఉంటుంది. ఏం పోతాం, ఏం చేస్తాం, వాళ్ళేమంటారేమో, వీళ్ళేమంటారేమో, నా లైఫే ఇట్లా అయిపోయింది, నాకే ఇట్లా అవుతుంది. వాడు ఎక్కువగా చీకట్లో ఉండటానికి ఇష్టపడతాడు, చీకటి కార్యాలు చేస్తూ ఉంటాడు. వానికి సమాధానం ఉండదు, రాత్రుల్లో నిద్ర రాదు, ఎన్నో రాత్రులు నిద్ర రాదు, అస్సలు నిద్రనే రాదు. దాంతో బీపీ పెరిగిపోతుంది, టెన్షన్లు పెరిగిపోతుంది, గుండెలో నొప్పి వస్తూ ఉంటుంది, ఆలోచన విధానం ఉండదు. ఒకటి ఆలోచిస్తాడు, ఇంకొకటి జరుగుతుంది. ఈ నక్షత్రం బంధింపబడినప్పుడు ఇట్లా అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, చచ్చిపోవాలా అనే ప్రేరేపణ వస్తుంటుంది. ఊరికే చచ్చిపోతే అయిపోతుంది కదా, ఎప్పటికైనా చావాల్సిందే కదా. చచ్చిపోయిన వ్యక్తులు కనబడుతూ ఉంటారు, ఊరికే సమాధి దగ్గర పోయి సమాధిని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎలా చచ్చిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చచ్చిపోవాలనే ధైర్యం బాగా వస్తుంటుంది వాళ్ళకి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే, ఒకవేళ మన నక్షత్రాన్ని ఎవడైనా బంధించిండు, నక్షత్రాన్ని బైండ్ చేసినప్పుడు ఆ పర్సన్ని చాలామంది రిజెక్ట్ చేస్తారనమాట. ఆ పర్సన్ బాగా ఇప్పుడు చాలామందికి విడాకులు జరుగుతుంటాయి. తర్వాత ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉంటే అందరు ఒక దగ్గర ఉంటాడు, వీడు ఒక దగ్గర ఉంటాడు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటాడు. ఫ్యామిలీ మీద ప్రేమనే ఉండదు. ఇప్పుడు భార్య మీద ప్రేమ భర్తకు ఉండదు, భర్తకి భార్య. నక్షత్రం బంధింపబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అంటే ప్రేమ పుట్టదు. హల్లెలూయా. ఎంత ఏది చేసినా, నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు కాళ్ళు నొక్కినా, చేతులు నొక్కినా, ప్రేమించినా, ఏం చేసినా, మంచి కవిత్వాలు చెప్పినా, ఏది చెప్పినా ప్రేమ ఉండదు. ఇంకా రిజెక్షన్ వస్తుంది. ఆఫీస్లో రిజెక్షన్ వస్తుంది, ఫ్యామిలీస్లో రిజెక్షన్ వస్తుంది. రిజెక్ట్ అంటే అందరూ అసహించుకోవటం. హల్లెలూయా. అట్లాంటివి జరుగుతాయి, అంటే మన చేతి ద్వారా అట్లా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 8వ పాయింట్ ఏంటంటే, ఈ నక్షత్రం బంధింపబడినప్పుడు అక్కడ ఆ వ్యక్తికి జరిగే విషయం ఏంటి అని అంటే, ఆయన ఊరికే డబ్బుల్లో చాలా లాస్ అయిపోతూ ఉంటారు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతాడు, అప్పుల పాలు అయిపోతూ ఉంటాడు, అప్పుల మీద అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి, అసలు డబ్బులే రావు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సడన్గా వ్యక్తి పడిపోతాడు. కొంతమందిని చూడండి, సడన్లో కంపెనీ దివాలు తీస్తారు, సడన్లో లాస్ అయిపోయిన బ్రదర్, సడన్లో యాక్సిడెంట్ అవుతుంది, సడన్లో మనుషులు చచ్చిపోతాం. ఈ నక్షత్రము బంధింపబడినప్పుడు అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇంకా ఈ నక్షత్రము బంధింపబడినప్పుడు ఆ వ్యక్తులకు ఎట్లుంటుంది అంటే, తల మీద ఒక బండరాయి పెట్టినట్టు ఉంటుంది. లైఫ్ చాలా హార్డ్ అయిపోతుంది అన్నమాట. అసలు ఏదో పడుకుంటేనే కొంచెం రిలాక్స్ ఉంటుంది వాళ్ళకి, నిద్ర కూడా సరిగా ఉండదు. తల మీద ఎప్పుడు బరువు, తలనొప్పి రావటం బాగా, తల మీద ఏదో బరువు ఉన్నట్టు ఉంటుంది, ఎప్పుడు బరువు. స్కానింగ్ తీసినా, ఎక్స్రే తీసినా ఏముండక తల బరువు ఉంటుంది. హల్లెలూయా కదండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా తర్వాత తల ఎట్లా బరువు ఉంటుంది అంటే, ఒక ఇనుప రాడు లేకపోతే ఒక రాయి తల మీద పెడితే ఎట్లయితే ఉంటుందో అట్లా అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా.
తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆత్మీయ విషయాలను వీళ్ళు బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమందిని మీరు చూడండి, దేవుని వాక్యం చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. దేవుని ఒక వాక్యం వాళ్ళకి వినబుద్ధి కాదు. ఏది చెప్పినా దాన్ని ధిక్కరిస్తూ ఉంటారు. హల్లెలూయా, ఈ వాక్యం నాకు కాదులే. వాళ్ళకి నచ్చిన వాక్యాలు ఉంటే తీసుకుంటారు. నచ్చిన వాక్యాలు ఒకళ్ళ గద్దింపు కానీ ఒకటే వాళ్ళ గురించి దేవుడు ఆ వాక్యాలు తీసుకోరు. ఇది నాకు కాదులే. దేవుడు ఒక్కొక్కసారి ఉపవాసం చేయమంటాడు, వీళ్ళు చేయబుద్ధి కాదు. నా వల్ల అవుతలే బ్రదర్, బైబిల్ చదవంటే చదవబుద్ధి కావట్లే బ్రదర్, ఎందుకో. హల్లెలూయా, ఇట్లా జరుగుతుంది. హల్లెలూయా. తర్వాత దేవుని ఒక వాయిస్ అనేది వినిపించదన్నమాట, కట్ అయిపోతుంది. దేవుని ఒక దర్శనాలు రావటం, దేవుని ఒక స్వరం వినటం, తర్వాత దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటం, బైబిల్ చదవటం, ఇది అస్సలు ఉండదు నక్షత్రం బంధింపు ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆ మనిషి ఏమైపోతాడంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్ని విధాలుగా బంధింపబడతాడు. హల్లెలూయా. ఒక పెద్ద తాడు తీసుకొచ్చి కట్టేసి ఎట్లయితే ఒకటే ప్లేస్లో వెళ్ళిపోతాడో అట్లా ఉండిపోతాడు. అబ్రహాం లైఫ్ మనం చూసినప్పుడు అబ్రహాంని వేరే వేరే ప్రాంతాలకు తీసుకుపోయాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకుపోయిండు అంటే ఆయన నక్షత్రాన్ని కూడా కొంతమంది బంధించారు. అప్పుడు ఏం చేసిండంటే ఆయన లొకేషన్ మారుస్తూ వచ్చింది. హల్లెలూయా. కొన్ని లొకేషన్స్ ఉంటాయన్నమాట. ఆ లొకేషన్స్ని మనం మారినప్పుడే మనకున్న ఈ స్టార్ అనేది ఆ బంధింపబడిన స్టార్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే అబ్రహాంను దేవుడు నడిపించుకుంటూ కొన్ని దగ్గర కొంతమంది అక్కడ పెట్టి అట్లా చేసుకుంటూ వచ్చి మన జీవితంలో కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇంకా మనం చూస్తే ఏమవుతుంది అని అంటే, ఈ నక్షత్రము బంధింపబడిన వ్యక్తుల్లో మంచి ఆలోచన కూడా వాళ్ళకి చెడుగా అవుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళకి మంచి చేద్దామని చెప్పి పోతారు. హల్లెలూయా. వాళ్ళకి ఏమవుతుంది అంటే చెడు అయిపోతుంది. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసారు అనుకో, వాళ్ళు కూడా అడ్డం పడుతుంది. వాళ్ళ కోసం ఎవరైనా ప్రేయర్ చేసారు అనుకో, వాళ్ళు కూడా అడ్డం పడుతుంది. ఎందుకు అని అంటే వీళ్ళ శక్తి అనేది, వీళ్ళ స్టార్స్ అనేది వీక్ అయిపోవటం, వీళ్ళని బంధించటం, ఆ బంధించిన వ్యక్తులు ఎవరైనా విడుదల చేయాలనుకుంటే వాళ్ళు కూడా అటాక్ అవుతారు. అందుకే ఒక పర్సన్ని నువ్వు విడుదల చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా అన్య భాషలు మాట్లాడాలి. అన్య భాషలు మాట్లాడకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా మాంత్రిక శక్తుల నుంచి విడుదల రావు, సైతాన్ శక్తుల నుంచి విడుదల రావు. ఇప్పుడు ఇక్కడ అన్య భాషల గురించి కొంచెం మాట్లాడి మళ్ళీ మనం సబ్జెక్ట్లో వెళ్దాం. అన్య భాషలు మాట్లాడాలని దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పిండు. అన్య భాషలు అని అంటే అది ఒక్కటే భాష కాదు, భాషలు అన్నాడు. దాంట్లో ఎన్నో భాషలు ఉంటాయి. లవ్ లాంగ్వేజ్ అంటారు. లవ్ లాంగ్వేజ్ అంటే అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు బాగా ఏడుపు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఏడుపు వస్తుంటుంది. ఎందుకు ఏడుపు వస్తుందో తెలియదు. మామూలుగా ఏడుపు వస్తే మనం చాలా డల్ అయిపోతాం, కానీ అన్య భాషలు మాట్లాడుతూ ఏడ్చినప్పుడు మనకు చాలా నెమ్మది వస్తూ ఉంటుంది. లవ్ లాంగ్వేజ్. ఒక్కొక్కసారి అన్య భాషలు మాట్లాడినప్పుడు బాగా బేస్ వాయిస్ వస్తుంది, కడుపులోకి వెళ్ళి వస్తుంది, గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది. అది యుద్ధ భాష, స్పిరిచువల్ వార్ఫేర్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. దాని తర్వాత నెక్స్ట్ మామూలుగా మా భాషలు మాట్లాడు కొన్ని మర్మాలు దేవునితో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు దేవుడు అన్య భాషలనే వరం ఇచ్చిండు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు కొన్ని సీక్రెట్స్ తన బిడ్డలతో చెప్పాలనుకున్నాడు. అందుకే బైబిల్లో ఏముందంటే 1 కొరింథీయులు 14వ అధ్యాయం 1-2 వచనాల్లో భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ లాంగ్వేజ్ ఇచ్చినాడు అని అంటే, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సైతాన్కి నువ్వు తెలుగులో ప్రేయర్ చేస్తే, హిందీలో ప్రేయర్, ఇంగ్లీష్లో ప్రేయర్ చేస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. అదే నువ్వు అన్య భాషల్లో ప్రేయర్ చేస్తే వాటికి అర్థం కాదు. దేవుడు కొన్ని సీక్రెట్స్ తన భక్తులకు చెప్పాలి, తన భక్తులు కూడా దేవునికి సీక్రెట్లు చెప్పాలని చెప్పి దేవుడు అన్య భాష అనేది ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఈ పరిచర్య మొదలుపెట్టి 2008లో అప్పుడు 10వ తరగతి నేను చదువుతున్నాను. మా అమ్మగారు ద్వారా, మా అమ్మగారు స్కూల్ టీచరు,
మరి దేవుడు ఆమెకి ప్రజల పట్ల భారం ఇవ్వటం వల్ల 2006 2005లో పరిచర్య, సెప్టెంబర్ 25 2005లో ఈ పరిచర్య మొదలుపెట్టినాం. 2008లో నేను ఈ పరిచర్యకు వచ్చాను. మా అమ్మగారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పేదవాళ్ళు, తర్వాత ప్రేమలో విఫలమైపోయిన వాళ్ళు, విధ్వరాళ్ళు, బంధకాలతో ఉన్నవాళ్ళు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు, లేట్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు నీ దగ్గర వస్తారు అని దేవుడు ఆమెతో డైరెక్ట్ ఆడిబుల్ వాయిస్ స్వరంతో దేవుడు మాట్లాడాడు. మా దగ్గర అంతా కూడా ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వాళ్ళే వస్తారు, వాళ్ళు విడుదల పొందుతారు. అయితే నేను పరిచర్యలో వచ్చిన తర్వాత చాలామందికి విడుదల వచ్చేది కాదు. ఈ దయ్యాలు కావచ్చు, ఇవన్నీ మనకు అసలు తెలియదు. మనకు నేర్పించిన గురువు కూడా లేకుండే. దేవుడే మెల్లమెల్లగా అన్నీ నేర్పించటము జరిగింది. ఫస్ట్ మేము బాగైనాం, తర్వాత అక్కడ నుంచి అనేకుల్ని బాగు చేయటం మొదలుపెట్టాం. ఇప్పటికి మేము ఈ అన్య భాషలు అనేది మాట్లాడి నేను దాదాపుగా 19 సంవత్సరాలు, 19 ఇయర్స్. 2006లో ఏప్రిల్ 26 రోజు నాకు అన్య భాషలు వచ్చినాయి. అప్పటికి మనం బ్యాప్టిజం తీసుకోలేదు. అప్పుడు ఎయిత్ క్లాస్ అయిపోయింది నాది. 8th క్లాస్ అయిపోయింది. సమ్మర్లో ఆరాధన నైట్ చేస్తూ ఉంటే వచ్చింది. జూన్ 4కి అప్పుడు 9th చదువుతున్నా, 14 ఇయర్స్. అప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిలబడగలిగినాను అని అంటే ఓన్లీ త్రూ అన్య భాష. ఒకవేళ అన్య భాషలే నేను లేకపోతే ఎప్పుడో చచ్చిపోతున్నాను నేను. అన్ని మంత్రశక్తులు, అన్ని దయ్యాల శక్తులు, అంతమంది వ్యక్తులు, వీళ్ళందరినీ డీల్ చేసుకుంటూ వచ్చిన. హల్లెలూయా. ఓన్లీ నన్ను కాపాడింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, అన్య భాష. హల్లెలూయా. కాబట్టి మనకున్న స్పిరిట్ని మనం విడుదల పొందాలి అంటే, ఆ నక్షత్రంని కూడా ఈ బంధింపబడినవన్నీ విడుదల పొందాలంటే నువ్వు బాగా భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సరే, సబ్జెక్టు వేరే దగ్గర పోతుంది, మనం విందాం. అయితే ఇంకా మనం చూస్తే ఈ నక్షత్రం బంధింపబడిన వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తికి ఈ నక్షత్రము బంధింపబడినప్పుడు ఆ వ్యక్తి తల పైకి లేపి చూడడు, ఎప్పుడు కిందనే చూస్తాడు. హల్లెలూయా. పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ నక్షత్రం బంధింపబడ్డది. అంటే వాళ్ళకి మంచిగా బతకాలి, హ్యాపీగా బతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్, వాళ్ళకి ఇక నా లైఫ్ ఇంతే ఏమో, ఇక నాకు ఇట్లనే ఉందేమో అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. లేట్ మ్యారేజెస్ జరగటం. హల్లెలూయా. లేట్గా జాబ్స్, మంచి చదువుకున్న జాబ్లో సరిగ్గా శాలరీ లేకపోవటం, మ్యారేజ్ అయిన తర్వాత భర్తతో సరైన రిలేషన్షిప్ లేకపోవటం, పిల్లల మాట వినకపోవటం. తల్లి, కొంతమందిని చూడండి, తల్లి అన్ని విధాలుగా కష్టపడుతుంది, పిల్లలు వాల్యూ ఇయ్యరు, భర్త వాల్యూ ఇయ్యరు. లేకపోతే భర్త మంచిగా కష్టపడుతుంటాడు, భార్య వాల్యూ ఇయ్యరు, పిల్ల వాల్యూ ఇయ్యరు, తల్లిదండ్రులు కూడా వాల్యూ ఇయ్యరు. ఇప్పుడు ఒంటరి అయిపోతాడు అనమాట. అలా అవ్వటానికి కారణం ఏంటి అంటే ఈ నక్షత్రం అనేది వీక్ అవుతాం. ఇదంతా కూడా ఆత్మలోకంలో జరుగుతుంది, నైట్ టైంలో జరుగుతుంది. నైట్ టైంలో ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంటాయి. హల్లెలూయా. అంటే నైట్ టైంలో సైతాన్ శక్తులు ఈ వ్యక్తికి ఈ విధంగా అవ్వాలని చెప్పి అవి ప్లాన్ చేస్తాయి. అది మనకు అటాక్ అవుతుంటే మనకు తెలియదు. మనకి ఎట్లా అవుతుంది, దాని బండ గుర్తు ఏంటంటే, నీకు బైబుల్ చదవబుద్ధి కావట్లేదు, నువ్వు ప్రేయర్లో ఉండలేవు అంటే కథ, నీకు సైతాన్ అటాక్ అయింది. ఫస్ట్ సైతాన్ అటాక్ చేసి ఏం చేస్తాడు అంటే, వాడు ఇది కట్ చేస్తాడు. ఎందుకు ఇది కట్ చేస్తాడు అని అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా మీ జిందగీలో మీరు 1 గంట సేపు మీరు ప్రార్థన చేస్తే, మీకు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్కసారి డల్ అయిపోతుంది బాగా. తర్వాత ఒక్కొక్కసారి మనం ప్రేయర్ చేసిన తర్వాత 1 గంట సేపు కానీ మనం ప్రేయర్ చేసిన పాటల కన్నా ఒకలాంటి సంతోషం అన్నది వస్తుంది. ఇది వచ్చిందనుకోండి, నీ ప్రార్థన డైరెక్ట్ ప్రేయర్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మధ్య ఆకాశంలో ఒక పెద్ద స్ట్రాంగ్ దుప్పటి అనేది ఉంటుంది. మనం చేసిన పాపాలు గీపాలంతా దుప్పటిగా ఉండి పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట. ఆ కొండల మీద సైతాన్ శక్తులు ఉంటాయి. మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా ప్రేయర్ ప్రభువుని స్తుతించడం, ఆరాధన చేయడం, భాషలు మాట్లాడటం మొదలు పెడతామో, మనలో ఉన్న అగ్ని ఏం చేస్తుందంటే ఆ దుప్పటిని కాల్చి ఆ కొండల్ని పగలగొట్టి పరలోకానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు సైతాన్ శక్తులకు ఏమవుతుందంటే చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
మనం ప్రేయర్ చేస్తూ ఉంటే సైతాన్ శక్తులు అన్నీ ఇట్లా వణికిపోతూ ఉంటాయి. అవి వచ్చి ఏం చేస్తాయి అంటే భయపడి ఏమవుతుందని అంటే ఆకాశం భూమి మీద ఒకడు ప్రేయర్ చేస్తున్నాడు సార్ అని చెప్తాడు. మాస్టర్ 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 అంటే యజమాని అక్కడ మంట అంటుకుంటుంది, ఎవరో వెనకాల నుంచి ప్రేయర్ చేస్తున్నట్టు. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే పెద్ద సైతాన్, అరే వాడిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయండి రా అంట. ఏదో ఫోన్ రావటము, అప్పుడప్పుడే కడుపు నొప్పి రావటము, లేకపోతే ఎప్పుడు లేని చుట్టాలు ఇంటికి రావటమో జరుగుతుంది, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, కథం క్లోజ్, ఆ ప్రేయర్ అన్నది ఆగిపోతుంది. హల్లెలూయా. ఇది కొంతమంది వ్యక్తులు ఆత్మ దర్శనంలో, లేకపోతే కొంతమంది మాంత్రికులు మారి ప్రభులో వచ్చి వాళ్ళు చెప్పారు, మీరు ప్రేయర్ చేసే క్రిస్టియన్స్ మాకు ఈ విధంగా ఉంటుంది, అందుకే మేము ప్రేయర్ చేయకుండా మీకు ఆకలి పుట్టేటట్టు, ఇంట్లో గొడవలు వచ్చేటట్టు, పేదరికంలో వెళ్ళేటట్టు మేము చేస్తాము, మాకు అది అటాక్ జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి కంటిన్యూస్గా ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీదకి వెళ్ళి ఆకాశం లోపల ఏమవుతుందంటే ఒక రంధ్రం జరిగి ఒక రంధ్రం ఫామ్ అయ్యి అది పరలోకానికి వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుందంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అనేటివి, గాడ్స్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే బైబిల్లో ఏముంటుందంటే నీతిమంతుడు ప్రార్థన యెహోవా ఆలకించును. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాన్ ఏం చేస్తుందంటే మనని పాపం చేపించి దేవుని దగ్గర నుంచి దూరం చేసి అవి బలం పొందుకుంటుంటాయి. అందుకే బైబిల్లో ఏముందంటే ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయుటకు విసుకకండి అని బైబిల్లో చెప్పింది. హల్లెలూయా. ఇది చేయకపోవటం వల్లే చాలా ప్రాబ్లం. హల్లెలూయా. ఆఫ్రికాలో ఒక సాక్ష్యం ఉందన్నమాట. ఆఫ్రికా అనే ప్రాంతము ఫస్ట్ మన భారతదేశంతో కలిసి ఉంటుండే. మన భారతదేశంలో ఏవైతే వంటలు తింటూ ఉంటారో, భారతదేశం ఎలాంటి జంతువులు ఉంటాయో ఆఫ్రికాలో కూడా అట్లనే ఉంటాయి. తర్వాత బాగా నీళ్ళ సంద్రం పెరిగి ఆఫ్రికా అనే ఖండం పక్కకు జరిగిపోయింది, మనం అటు పోయినా వీళ్ళు అటు వచ్చి. అయితే ఈ ఆఫ్రికాలో ఏంటంటే బాగా చేతపడి మంత్రాలు ఫుల్ ఉంటాయి. జస్ట్ మనకు ఒక చిన్న ఐటెం ఇచ్చి మన దగ్గరకు ఉన్నంతా కూడా వాళ్ళు దోచేసుకుంటారు. ఎక్కడ చూడు వ్యభిచారం ఉంటుంది, బాత్రూమ్లలో కండమ్స్, తర్వాత పాపం చేసే వాళ్ళంతా ఫుల్ ఉంటారు అక్కడ, ఫుల్ సైతాన్ శక్తులు. హల్లెలూయా. అయితే ఆఫ్రికా అనే ప్రాంతంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఏం చేశారంటే సైతానికి అర్పించి వానికి బాగా చేతపడి మంత్రాలన్నీ కూడా నేర్పించారు. వాడు 6 years 7 years ఉన్నప్పుడే మొత్తం మంత్రాలు చేతపడి దడదడలాడిస్తుండే. ఆ ప్రాంతంలో ఉన్న మాంత్రికులందరినీ షేక్ చేస్తుండే. అయితే ఇక ఆయన బాగా సైతాన్ అతనికి పవర్స్ ఇవ్వటం, బలి అర్పణలు బాగా చేయటం, మనుషులని చంపటం, పవర్ పొందుకోవటం, ఇట్లా చేసుకుంటూ వస్తూ ఆయన బాగా డెవలప్మెంట్ అయ్యాడు. 21 years 22 yearsకి వచ్చిన తర్వాత సైతాన్ రాజ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి వాడు ఏం చేసిండంటే ప్రతి మాంత్రికుడికి, ప్రతి చేతపడి చేసేవానికి క్రిస్టియన్స్ అంటే చాలా కోపం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు క్రిస్టియన్స్ అంటే కోపం ఉంటుంది అంటే వీళ్ళు ప్రేయర్ చేసే వాళ్ళకి అడ్డం పడిపోతారు. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే మాంత్రికుడికి మంత్రాలు చదవటమే రాదు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే క్రిస్టియన్స్ కూడా బాగా అటాక్ జరుగుతుంది. ఇది బైబిల్లో ఉన్నది. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మలతో మనం పోరాడు. ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అవుతాయో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినంత పెద్దగా ఏం అనిపించదు. హల్లెలూయా. కానీ నేను దీనిలో చాలా డీప్గా పోయినా అనమాట. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ మంత్రాలు పవర్ఫుల్లా, ప్రార్థన పవర్ఫుల్లా అనేది ఆలోచిస్తే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడినప్పుడు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఒక మాంత్రికుడు ఒక దయ్యంతో మాట్లాడాలన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవి మాట్లాడినప్పుడు ఆ మాంత్రికుడికి ఆ దయ్యానికి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతూ ఉంటాడో, ప్రార్థన చేస్తూ ఉంటాడో, దేవునిలో ఉన్న బంధం ఏర్పడుతుంది. అన్నిటికంటే ఏ బంధం పవర్ఫుల్ అంటే దేవుడు బంధం పవర్ఫుల్. కాబట్టి దేవుని ఒక శక్తి, దేవుని ఒక ప్రత్యక్షత ఎవరికి వస్తాయి అంటే బాగా ప్రార్థనలో ఉన్నోనికి వస్తాయి.
మా ఆత్మీయ తండ్రి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండే. అయితే వాళ్ళని చేతపడి చేసి చంపేసారు. మా ఆత్మీయ తండ్రి వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అమ్మ మంచి ప్రార్థన పడ్డారు. ఆమె బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి కనిపించి మొత్తం ఇగో వీళ్ళు చేతపడి మంత్రాలు చేసి చంపేసారు, నీ ఫ్యామిలీ ఇట్లా విచ్ఛిన్నం అయిపోయింది, కానీ నువ్వు కానీ బాగా కన్నీటి ప్రార్థన చేస్తే నేను విడుదల ఇస్తా అంటే ఆమె చాలా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చాడు. మళ్ళీ మా అయ్యగారిని లేపిండు. వాళ్ళు ఇప్పుడు బాగా సంఘాలు కట్టుకుంటూ చాలామంది మంత్రాలు చేతప్పటి నుంచి వాళ్ళు విడుదల చేసుకుంటూ వచ్చింది. హల్లెలూయా. ఆమె బాగా చదువుకుంది, ఆమె టీచర్, ఇవన్నీ నమ్మేది కాదు. కానీ ఆమె వచ్చిన తర్వాత అటాక్ జరిగిన తర్వాత మాకు అర్థమైంది. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఎందుకు నేను ఈ నక్షత్రాల గురించి చెప్తున్నా, ఎందుకు ఈ చేతపడి గురించి చెప్తున్నా అంటే, చాలామంది క్రిస్టియన్స్కి చేతపడి మంత్రాలు, దయ్యం ఉందంటే భయపడతారు. ఆ రూమ్లో దయ్యం ఉందంటే భయపడరు. దేవుడు అంటే భయపడరు, కానీ దయ్యం అంటే భయపడరు. దేవుడు పవర్ఫుల్లా, దయ్యం పవర్ఫుల్ అంటే దేవుడే పవర్ఫుల్, కానీ వాళ్ళ దయ్యమే పవర్ఫుల్ అంటారు. అది ఏమైనా ఉండని, నువ్వు ఆత్మీయ స్థితిని నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు కూడా సైతాన్ని జయించవచ్చు, నువ్వు కూడా విడుదల. నువ్వు యేసుప్రభు దేవుడు అని చెప్తే సరిపోదు, నువ్వు నిరూపించాలి. ఆ నిరూపించడానికి దేవుడు ఈరోజు నేను ఇక్కడ పిలిచిండు. నువ్వు దేవుడు నిన్ను ఎన్నుకోవటానికి కారణం ఏంది అంటే, నువ్వు నిరూపించాలన్నాను. ఎప్పుడు నిరూపిస్తావు? నువ్వు బాగా ప్రార్థనలో నీ అంతరంగ పురుషుడు బాగా ఫుల్ స్ట్రాంగ్ అయితే అప్పుడు నువ్వు విడిపిస్తావు. హల్లెలూయా. ఇదంతా కూడా మనకు బైబిల్ బోధిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఎవరికైతే స్టార్స్ అనేది వీక్ అవుతుందో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో పోతుంటారు. అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ మీరు చూడండి, తాగుడుకు బాగా బానిస అవుతారు, పేకాటకు ఫుల్ బానిస అవుతారు, ఇంట్లో ఉన్నదంతా అమ్మేస్తారు, ఎవరి మీద ప్రేమ ఉండదు, ఫ్రెండ్స్ అనగానే పారిపోతారు, భార్యకి బాగాలేదంటే హాస్పిటల్ కూడా పోడు, జైలు ఒక మెడిసిన్ కూడా తీసుకురాదు, ఫ్రెండ్ ఫోన్ చేసిండు కథం వెళ్ళిపోతాడు. వాని ఇంట్లో వారం నెలలు ఉంటాయి. వాని స్టార్ ఏమైపోయింది, బైండ్ అయింది, అంటే బంధింపబడ్డాడు. రాంగ్ డైరెక్షన్, రాంగ్ డెస్టినేషన్లో వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఒక్కదానికి వెళ్ళాలి, బాగా చదువుకొని ఉంటారు కానీ దొంగతనం వైపు వెళ్ళిపోతారు, మనుషుల్ని మోసం చేసే దాంట్లో వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనము బాగా అర్థం చేసుకోవాల్సిన ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనకు తెలియదు అనుకుంటా, దేవుడు ప్రతి దాంట్లో మనం నడిపిస్తుంటాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేతపడి చేయాలి అంటే కూడా దేవుని ఒక పర్మిషన్ లేకుండా చేయాలి. ఒక మనిషి లోపల ఒక దురాత్మ ఇన్ని సంవత్సరాలు ఉండాలంటే కూడా దేవుని పర్మిషన్ లేకుండా ఒక దురాత్మ నేను ఆవరించాను. బైబిల్లో ఏమున్నదంటే, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టినాను, మరి ఎన్నో ఎంటికలు ఊడిపోతుంది. దేవుని యొక్క ఇంటెన్షను, దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు. మన జీవితంలో కొంతమంది పర్సన్స్ మనకు వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అందులో కూడా దేవుని చిత్తం ఉంటుంది. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు మన ఇంట్లో ఎట్లా అన్నారు అనేది మనము దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకు చేయకూడదు అని అంటే, ఎవ్వరు కూడా ఈ లోకంలో పర్మనెంట్ కాదు. ఏ చర్చిలో కూడా మీరు చూడండి, మనుషులు స్థిరంగా ఉండరు. హల్లెలూయా. మనుషులు స్థిరంగా ఉండదు, చర్చే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఒక చర్చికి ఒక మనిషి వచ్చినట్టు ఆయన ఎల్లకాలం ఉండడు. ప్రభు రాకాడు వచ్చే వరకు ఉన్నాడు. కొన్ని రోజులు ఉంటాడు, చచ్చిపోతాడు, లేదంటే వేరే చర్చికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అట్లనే మన జీవితంలో కూడా మనుషులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బంధాలు అనేది తెగిపోతూ ఉంటాయి, కలపబడుతూ ఉంటాయి. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. మనల్ని వాడుకునే దానికి అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని మీదనే మనం ఆధారపడాలి, దేవుణ్ణే మనం చూస్తూ మనం నడవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి
ఈ స్టార్స్ అనేటివి ఏమవుతాయంటే మనకి బ్యాడ్ లక్, పేదరికం, తర్వాత భయంకరమైన పిచ్చి పిచ్చి కళలు రావడం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి. అమ్మాయి వస్త్రాలన్నీ విప్పేసి ఈయన దగ్గర వస్తున్నట్టు, ఈయనతో పాపం చేస్తున్నట్టు, ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి. ఒకవేళ అమ్మాయి ఉందనుకో, అబ్బాయిలు లెక్క వస్తూ ఉంటాయి. లేకపోతే అవే పాపపు ఆలోచనతో, విచారపు ఆలోచనతో ఎప్పుడు అవే నిండి ఉండటం, లేకపోతే ఫోన్స్లో అవే చూడటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు నీకు ఇట్లా జరుగుతుంది? ఇది తప్పని తెలుసు, అయినా నీ లోపల ఎందుకు వస్తుంది అంటే నీ ఆత్మ బంధింపబడ్డది. ఒక మాంత్రికుడు మంత్రం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక స్త్రీ ఆత్మతో కనెక్ట్ చేస్తాడు. ఒక స్త్రీ ఉన్నదనుకోండి, ఒక పురుషుడు ఆత్మతో కనెక్ట్ చేస్తాడు. అందుకే మేము దయ్యాల్ని వెళ్ళగొట్టినప్పుడు అబ్బాయి లోపల అమ్మాయి ఉంటుంది, అమ్మాయి లోపల అబ్బాయి ఉంటుంది. ఇప్పుడు అందరికి ఒక డౌట్ రావాలి, ఆత్మలకు కూడా లింగ భేదం ఉంటుందా? అంటే ఆత్మకు కూడా అమ్మాయి ఆత్మ అబ్బాయి ఆత్మ ఉంటుందని మీరు అడగచ్చు. హల్లెలూయా. మీకు డౌట్ రాకపోతే నాకు వస్తుంది, ఇట్లాంటివి నేను చెప్తాను. ఆత్మలకి జెండర్ భేదం అనేది ఉండదు, కానీ వాళ్ళ లోపల ఆ తత్వాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది స్త్రీలను మీరు చూడండి, పురుషుల తత్వం ఉంటుంది. నువ్వు చూడనీకి అమ్మాయి, కానీ మొత్తం మొగల బుద్ధి. కొంతమంది అబ్బాయిని చూడండి, ఇప్పుడు చూడనీకి అబ్బాయి, మొత్తం ఆడదానిలనే చేస్తారు అంట. ఆ తత్వం అనేది, ఆ మెంటాలిటీ అనేది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇలాంటి తత్వంతో ఈ ఆత్మలు ఉన్నప్పుడు, అలాంటి తత్వంతో ఆ మాంత్రికులు ఏం చేస్తారంటే ఆ విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. హల్లెలూయా. వీటి నుంచి మనం విడుదల పొందాలి అంటే సర్వరోగ నివారణ ఒకటే, బైబుల్ చదవాలా, ధ్యానం చేయాలి, తర్వాత ప్రేయర్ చేయాలి, సహవాసం కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒక మంత్రాల నుంచి ఒక పర్సన్ని మనం విడుదల చేయాలి అంటే మెయిన్ విషయం ఏంటంటే పాపం ఒప్పియాలి. హల్లెలూయా. పూర్వీకులు చేసిన పాపాలు ఉంటాయి, శరీరంతో చేసిన పాపాలు ఉంటాయి, నోటితో చేసిన పాపాలు ఉంటాయి. దైవజనులను దూషించడం వల్ల వచ్చే పాపాలు ఉంటాయి. తండ్రి ఇంటి నుండి పాపాలు ఉంటాయి, తల్లి ఇంటి నుండి పాపాలు ఉంటాయి. తండ్రి చేసిన తప్పుల వల్ల పిల్లలకు అంటుకుంటాయి. తర్వాత స్నేహితులు చేసిన తప్పులు పాపాలు కూడా అవన్నీ కూడా నువ్వు ఒప్పుకోవాలి. కొంతమంది దీన్ని నమ్మరు. అదేంటి బ్రదర్, ప్రభు మన కొరకు చనిపోయాడు, పాపాలు క్షమించబడ్డాయి. ఏ పాపాలు క్షమించబడ్డాయి? ఏ పాపం నువ్వు ఒప్పుకున్నావు? నువ్వు నీ పాపమే ఒప్పుకున్నావు, కానీ తల్లిదండ్రుల పాపం ఒప్పుకున్నావా? అసలు నిజంగా ఉందా? బైబిల్లో మనం చూస్తే ఎవరైతే తల్లిని తండ్రిని దూషిస్తాడో కారు చీకటిలో వాడి దీపం మారిపోతాడు. ఎదుటి వ్యక్తిని నువ్వు ఆశించద్దు అన్నాడు, నీకు శ్రమ వస్తుంది అన్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతను మనం ధిక్కరించినప్పుడు, దేవుడు చెప్పింది మనం విననప్పుడు, లేకపోతే మన జీవితాన్ని మనమే శపించుకుంటాం. నేను వేస్ట్గా అన్ని, నా బతికింతే, అట్లా కూడా నువ్వు చేసినప్పుడు అయితే. ఇప్పుడు మనం బైబిల్లో ఏముందంటే జీవ మరణములు నాలుక వశంలో ఉంది. ఒక మాంత్రికుడు ఎట్లా మంత్రాలు చేయగలంటే వాడి లోపల ఏం పవర్ ఉండదు, వాడు నోటితో పలుకుతాడు. ఇది అవ్వాలా, ఇది అవ్వాలా, ఇది అవ్వాలా, ఇది అవ్వాలా, ఆమె సావాలా, ఆమె సావాలా, ఆమె సావాలా అంటే ఆ పలకటం వల్ల జరుగుతుంది. వాళ్ళు విశ్వాసం మీదే చేస్తారు. బైబిల్లో అదే చెప్పింది. ఇక్కడ నువ్వు ఏది ప్రార్థన చేసినా అది నమ్మితే జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే స్పిరిట్ వరల్డ్ మొత్తం దేవునికి ఏవైతే రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ దయ్యానికి కూడా వర్తిస్తాయి. అందుకే దాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ సైతాన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం. పిల్లలు పుట్టనియద్దు. ఇప్పుడు మన భారతదేశం కాకుండా వేరే దేశాల్లో మనం వెళ్తే అక్కడ అసలు పిల్లలు పుట్టుకునే ఛాన్సే ఉండలేదు. చదవటానికి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు వెళ్తారు. అక్కడ కాలేజ్ దగ్గరే వాళ్ళు ఏం చేస్తారంటే రూమ్ తీసుకుంటారు. ఆ రూమ్లో కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి అందులోనే ఉండిపోతారు. అందులో ఉండిపోయినప్పుడు అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది.
ఆ ప్రెగ్నెన్సీ రాగా వాళ్ళు అబార్షన్ చేపించేస్తారు. హల్లెలూయా. ఇంకా కొన్ని దగ్గర ఏం చేస్తున్నారు అంటే అబ్బాయిలే పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ఇంకా కొన్ని దగ్గర ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు ఉంటే అబ్బాయిలుగా మారిపోతున్నారు, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలుగా మారుతున్నారు. ఈ మారటం వల్ల ఏమవుతుంది? పిల్లలు పుట్టరు, శరీరక ఆనందం జరుగుతుంది, పిల్లలు పుట్టరు. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంది? పిల్లలు పుట్టాలి, ప్రపంచాన్ని నింపాలి. సైతాన్ ఒక ఆలోచన ఏంది? పిల్లలు పుట్టకూడదు, మనుషులు నరకంలో ఉండి చచ్చిపోవాలి. అంటే దేవుని యొక్క ఆలోచనకి భిన్నంగా సైతాన్ అనేటోడు పనిచేస్తున్నాడు. ఇక్కడ అందరికి ఒక డౌట్ రావాలి, మన దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమైనా చేతగానోడా అని ఆలోచిస్తే మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సైతాను ఒక దానికి ముందు, వాడు సైతాన్ కంటే ముందు దేవుని ఒక దూత. కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించిండు, దేవునికి స్తుతులు అర్పించండు. అయితే దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని వాడిని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. అందులో కూడా దేవుని ఒక జ్ఞానం ఉంది, మనకు తెలియదు. మనకి ఏమనిపిస్తుంది? దేవుడు అది చేయొచ్చు కదా, దేవునికి అంత పవర్ ఉన్నప్పుడు సైతాన్ని క్లోజ్ చేయొచ్చు కదా మనకు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది మనకి ఏం తెలియదు. కాబట్టి ఈ మంత్రాలు, ఈ చేతపడి నుంచి మనం విడుదల పొందాలి, మన బంధింపబడిన స్టార్ విడుదల పొందాలి అంటే ప్రేయర్ చేయాలి. ఎలా ప్రేయర్ చేస్తే ఎట్లయితుంది బ్రదర్ అంటే, దేవుడు నీకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఫుల్గా వచ్చిండు, కేజీ పావుకిలో రాలే. ఎప్పుడు వచ్చిండు పరిశుద్ధాత్ముడు? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు, నువ్వు యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినప్పుడు అప్పుడే పరిశుద్ధాత్ముడు అనేవారు వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరించామో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ లోపల వచ్చాడు. ఒకవేళ నీ లోపల పరిశుద్ధాత్మ అనేది లేదనుకో, నువ్వు అసలు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో రావు, నువ్వు అసలు సండే ప్రేయర్కి రావు, నువ్వు నీ పాపాలు ఒప్పుకోవు. హల్లెలూయా. ఈ పాపాలు ఒప్పుకోవటం, దేవుని కోసం ఏదైనా చేయటం, అయ్యో నేను పాపిని కదా అని చెప్పి మనకి గిల్టీ కాన్షియస్ రావటం, ఇదంతా ఎట్లా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల జరిగిస్తుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యత మనలో పెరగాలి అంటే ఏం చేయాలి? బైబిల్ని బాగా ధ్యానం చేయాలి. కెనిత్ హేగిన్ అని చెప్పి గొప్ప దైవజనుడు ఉన్నాడు, అమెరికా, చనిపోయాడు ఆయన 2003లో. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఒక రోగం వచ్చింది, ఆయన హార్ట్లో ప్రాబ్లం వచ్చింది. 17 సంవత్సరాల కంటే ఈయన బతకడని చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకుని ప్రార్థన చేసేవారు. ఈయనకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు హార్ట్లో ప్రాబ్లం వచ్చి కాలు, చేతులు, ముఖం అన్నీ పడిపోయింది. ఈయన జస్ట్ చూడగలుగుతాడు కానీ పెద్దగా మాట్లాడలేడు, నిలవలేడు, ఎప్పుడు స్ట్రెచ్చర్ మీదనే ఉండాలి. అయితే ఈయన చిన్నప్పటి నుంచి ఈయన వాక్యం విని ఈయన ఏం చేసిందంటే, అయ్యో 17 సంవత్సరాలు వచ్చేస్తుంది, నేను చచ్చిపోతానేమో అని నేను భారం కలిగి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నేను బతకాలి, ప్రభువా నేను 17 ఇయర్స్లో చచ్చిపోతాను, డాక్టర్స్ మెడికల్ ఏం చెప్తుందంటే చచ్చిపోతారని చెప్పింది. అప్పుడు మెల్లని స్వరం ఇతను లోపలికి వెళ్ళి వచ్చింది, నువ్వు బతకాలి అని అంటే ఒక మార్గం ఉన్నది అని చెప్పి దేవుడు ఒక ఆత్మత లోపల చెప్తున్నాడు. ఆ మార్గం ఏంటి అని ఆయనకు తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆత్మ లోపల వచ్చి మాట్లాడుతుంది. మాటలు అనేది బయట నుండి వినదు, లోపల నుండి బయటకు వస్తుంది ఆ వాయిస్. రైట్, మన సబ్జెక్ట్లో. అయితే దేవుడు ఇంత మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలి ప్రభు అంటే, అప్పుడు ఆయన మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం అందరు కూడా తీయండి దయచేసి. దేవుడు ఆయన చూపించాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడు చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ మాట మీద నమ్మకం పెట్టి ఆయన ప్రార్థన చేసి ఆయన ఊహించుకునేటోడు, నేను బాగా అయిపోయినా, నా చేతులు లేస్తున్నాయి, నా కాళ్ళు లేస్తున్నాయి.
కానీ లేచేటివి కావు. అయినా కానీ విశ్వాసం పెట్టేటోడు, ప్రేయర్ చేసేటోడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు బాగైపోతావు అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. వెంటనే బాగైపోయింది. ఒక చీకటిలో ఒకటోసారి లైట్ వచ్చేసి తర్వాత ఒక ధైర్యం ఎట్లా వస్తుందో ఆయన మంచిగా లేచి నడిచిండు అన్నమాట. అక్కడి నుంచి 87 ఇయర్స్ బ్రతికిండు ఆయన. 17 సంవత్సరాల్లో చనిపోతాడన్న ఈ వ్యక్తి 87 సంవత్సరాలు బ్రతికి చాలా గొప్ప సేవ చేసిండు. అప్పట్లో దేవుడు స్వస్థపరుస్తాడు అనేది ఎవరు నమ్మేటోళ్ళు కాదు. అప్పట్లో అన్య భాషలు అనేది పెద్దగా నమ్మేవాళ్ళు కాదు. దేవుడినతో మాట్లాడిన తర్వాత అన్య భాషల మీద పుస్తకాలు రాసిండు, స్వస్థతల మీద పుస్తకాలు రాసిండు, ఎలా స్వస్థతలు చేయాలి, దయ్యం ఎలా పనిచేస్తుంది, మస్తు చెప్పిండు. దాదాపు ఒక 50-60 పుస్తకాలు రాసిండు. అందులో ఒక పుస్తకం బిలీవర్స్ అథారిటీ అనే ఒక పుస్తకం ఉంటుంది. అంటే విశ్వాసుల యొక్క అధికారం ఉంటుంది. అంటే దేవుడు ఒక విశ్వాసికి ఎంత అధికారం ఇచ్చిండు, మనం ఏం చేయాలి. ఇప్పుడు చాలామంది మాంత్రికులు, బాబాలు రెచ్చిపోతున్నారు. అన్ని కారణం ఏంటంటే చర్చిలో ఉన్న వ్యక్తులు ఏంటి అంటే పెద్దగా పట్టించుకుంటలేదు. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగిస్తాం. హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఆస్తి ఉంది, పెళ్లి కాకముందు ఉంది, పెళ్ళి అయింది, నాకు కొడుకు పుట్టింది. నాకున్న ఆస్తి కూడా కొడుకు కూడా వస్తుంది. అది రావాలి, అది లీగల్గా వస్తుంది, అంతే. అట్లనే మనము యేసు రక్తంతో కడగబడిన తర్వాత యేసుప్రభు బిడ్డనే అయినాం. యేసుప్రభు బిడ్డ అయినప్పుడు యేసుప్రభులో నా పవర్ నీ లోపల కూడా వచ్చింది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు అన్నాడు. నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. టిఎల్ ఆస్బాన్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అమెరికా అనేది. అంటే బాగా బాగా ప్రార్థన చేసేటోడు. పరిచర్య ఏం జరిగేది కాదు. తర్వాత రూమ్లో పోయి చాలా ఏడ్చుకుంటా ప్రేయర్ చేస్తే దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు చెప్తే కొన్ని పవర్స్ ఇచ్చాడు. అయినా కానీ ప్రభా నేను ప్రేయర్లో ఉంటా. ఆయన ఒకసారి ముంబైకి వచ్చాడు. ఆయన సేవ మొదలుపెట్టినప్పుడు వచ్చి ముంబైలో సేవ చేస్తూ ఉంటే ముంబైలో ఒక ఆమె, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆమెను తీసుకొని వచ్చి, నువ్వు ప్రకటిస్తున్న యేసుప్రభు వారు నిజమే అయితే ఇగో ఈమెకి కళ్ళు లేవు, నువ్వు ప్రేయర్ చేస్తే కళ్ళు రావాలని చెప్పాడు. ఈయన సరే ఇప్పుడు అరే యేసుప్రభు సజీవుడు రాకపోతే కాదని చెప్పి ఈయన ప్రేయర్ చేసి కళ్ళు రాలేదు. వాళ్ళందరూ ఎక్కిరిచ్చారు. ఈయన చాలా ఫీల్ అయిపోయాడు. అట్లా ముంబై నుంచి ఆయన ముంబై వదిలేసి ఆయన అమెరికా వ్యక్తి 20 ఇయర్స్ ఆయన ప్రేయర్ చేశాడు. దేవా నువ్వు నాకు కనిపించవు, నాకు ఎన్కౌంటర్గా నాతో మాట్లాడు, ఏదో ఒకటి చేయి. హల్లెలూయా. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రార్థనలు స్వస్థతలు చేయడం. ఎవరు గుడ్డి వాళ్ళు నాకు ప్రేయర్ ఆన్ ద స్పాట్లో కళ్ళు రావాలి. చెవులు వినిపిస్తలేవా? ఓకే సిస్టర్, ఓకే, నో ప్రాబ్లం. 1 2 3 బీ ఓపెన్ అని ఒక మాట చెప్పగానే చాలు చెవులు వినబడటం స్టార్ట్ అయ్యింది. పెరాలసిస్ పేషెంట్, ఈవెందో చచ్చిపోయినామని కూడా లేపినాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని ఒక వాక్యాన్ని నమ్మింది. హల్లెలూయా. మళ్ళీ ఆయన ఆ పవర్ పొందుకొని ఆ పవర్ మినిస్ట్రీ ఫుల్ చేసి మళ్ళా ముంబైకి వచ్చాడు. మళ్ళీ ముంబైలో ఒక దగ్గర వాక్యం చెప్తుంటే మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చేసినారు అంటే అదే మళ్ళీ ఆమెను ఆమెకు అప్పుడు 40 సంవత్సరాలు దాటిపోయింది. నేను చెప్తే వెళ్ళిపోయినాను, ఈసారి చేయ అంటే ఓకే అని నా ప్రేయర్ చేయగానే ఆమె కండ వచ్చేసింది. హల్లెలూయా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది ఆ టైంలో ప్రభువుని నమ్ముకున్నారు. ఈమె కూడా ప్రభువుని నమ్ముకుంది. ఫుల్ ప్యాక్ పబ్లిక్, విపరీతమైన పబ్లిక్. అప్పుడు చెన్నైలో ఉన్న జీసస్ కాల్స్ మినిస్ట్రీ డీజెస్ దినకరన్ గారు ఈ ముంబై మీటింగ్కి వచ్చాడు. ఈయన మీటింగ్కి ఆయన చాలా పేదరికంగా ఉండదు. ఇట్లా నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినట్టు ఇలాంటి పరిచర్య మీరు ఏమైనా అప్పుడు అక్కడ మనం చూస్తే ఈయన సార్ నేను చేస్తా సార్ అలాంటి పరిచర్య అని అంటే ఆయనను పట్టుకొని నిన్ను కూడా దేవుడు ఇట్లా వాడుకుంటాడు అన్నాడు.
సేమ్ టిఎల్ ఆస్బాన్ గారిని ఎలా అయితే వాడుకున్నారో ఇండియాలో డీజెస్ దినకరన్ అనుకున్న కూడా దేవుడు అట్లనే వాడుకున్నాడు. అందుకే ఆయన పరిచర్య పేరు యేసు పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఆ అభిషేకం అనేది, ఆ నడిపింపు అనేది ఆయనకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఒక రేంజ్లో వేయండి ఆయన. భారతదేశంలో అలాంటి దైవజనుడు ఎప్పుడు కనబడలే అనమాట. పేర్లు పెట్టి పిలవటం, పేర్లు పెట్టి పిలిచే వరం ఉన్నది. ఆ పేర్లు పెట్టిన వరము బయటికి తీసిందే ఈయన అనమాట. హల్లెలూయా. ఇగో నీ పేరు గాయత్రి, ఇగో నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు, ఈ కలర్ షర్ట్ వేసిన, ఈ కలర్ ప్యాంట్ వేసిన, ఇగో నీ ఇంటి పేరు ఇది, ఇదిగో మీరు సూసైడ్ చేసుకొని దేవుడినితో అని చెప్తున్నాడు. ఫుల్ ఆత్మలో మూవ్ అయ్యేటోడు. 18 గంటలు అన్య భాషలు మాట్లాడే వ్యక్తి. పరలోకంలో పౌలు భక్తుడిని, అబ్రహాంని చూసేటోడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అర్థం కానప్పుడు ప్రార్థన చేయగా ఆయన స్పిరిట్లో వెళ్ళిపెట్టాడు. ఆత్మ ప్రపంచం అనేది చాలా పెద్దది. మీరు సరిగా ప్రేయర్లో ఉంటారు కాబట్టి దాని వాల్యూ తెలుస్తలేదు. అసలు దాన్ని నమ్మరు. అసలు అదంతా ఏం లేదు బ్రదర్ అంటారు. మరి పౌలు భక్తుడు ఇవన్నీ బైబిల్ ఎట్లా రాయగలిగిండు? ప్రత్యక్షతలు దేవుని గురించి. నేను 3వ ఆకాశానికి పోయినా అని చెప్పిండు. దురాత్మల గురించి రాసిండు. దేవుని ఒక ఇవంతా ఎట్లా? ఆయన బాగా బైబిల్ ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రేయర్ చేద్దాం. మనకున్న నక్షత్రాన్ని, ఆ నక్షత్రం పవర్ని మళ్ళీ మనం పొందుకున్నాం. ఎందుకు మనం చేస్తేనే ఎందుకు అవుతుందంటే, ఒక మంత్ర విద్య, ఒక మంత్రాల ఎఫెక్ట్ నీకు జరిగింది, నువ్వు బిచ్చపోని అయిపోయినావు, కారణం నువ్వే. నువ్వు చేసిన మిస్టేక్ వల్లనే నీకు ప్రాబ్లం అయింది. నీకున్న అధికారం సైతానికి ఇచ్చినావు. హల్లెలూయా. ఏ దైవజనుడు ప్రార్థన చేసినా నీకు విడుదల రాదు. నువ్వు చేస్తేనే విడుదల వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసినావు. హల్లెలూయా. నువ్వు చేసినందుకే సైతానికి అధికారం వచ్చింది. నువ్వు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి అందుకే బైబిల్లో అవి చేయొద్దు, ఇవి చేయొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లనే ఉండాలని ఎందుకు చెప్పారు? కొంతమంది భక్తులు దానికోసం ప్రాణాలు ఎందుకు పెట్టారు? దేవుని కోసం నిక్కచ్చిగా ఎందుకు బతికినారు? ఒక సింహంలోకి ఎందుకు బతికినారంటే అందుకే. పౌలు భక్తుడికి వచ్చిన శ్రమ చాలా భయంకరం. ఆయన చివరిలో ఏమంటుండంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా అంటున్నాడు. నా పరుగుని నేను కడముట్టించుకుని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన ఎందుకు? ఆయనకి ఏం అవసరం? మంచి ధనవంతుడు ఆయన పౌలు భక్తుడు. హల్లెలూయా. గమాల్యేల్ గారి దగ్గర ఆయన శిష్యరికం చేసిండు. గమాల్యేల్ గారు అంటే చాలా గొప్ప విద్వాంసవేత్త అన్నమాట. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే చాలా డబ్బులు కట్టాలి. బాగా డబ్బు ఉంది కాబట్టి నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఆత్మ ప్రత్యక్షతలు ఎన్నో రాసిండు. న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన రాసిన వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు. కొత్త నిబంధన రాసిన ప్రతి వ్యక్తి కూడా అద్భుతాలు, స్వస్థతలు చేసిన వాళ్ళు, దయ్యాల్ని వెళ్ళగొట్టిన వాళ్ళు. అలాంటి వ్యక్తుల వాక్యాలు చదివి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, అది లేదు అని. ఒకటి బాగా అర్థం చేసుకోవాలా, మనకు తెలియకపోతే మనం సైలెంట్ అయిపోవాలి. ఎందుకు అనంటే, మనుష్య కుమారుని విమర్శించిన పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మని విమర్శిస్తే పాప క్షమాపణ ఉండదన్న. ఎక్కడ ఏ మూమెంట్లో చెప్పిండు? యేసుప్రభు దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే ఈయన దయ్యాల అధిపతి బెల్జెబూబ్ని పట్టుకున్నాడు. ఆ బెల్జెబూబ్ అధికారంతో ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పిండు. హల్లెలూయా. ఇప్పుడు కూడా కొంతమంది దయ్యాలు వెళ్ళగొడితే వాళ్ళని విమర్శిస్తుంటారు. ప్రేయర్ చేస్తే చప్పట్లు కొడుతూ ఉంటారు. అట్లా చప్పట్లు కొడితేనే వస్తుంది ఆ పరిశుద్ధాత్మ. ఆయన చేతులు ఎత్తి అట్లా ఊపటం ఏంది? ఇవన్నీ నేను చెప్తున్నాను, చాలా కోల్పోతాను మీరు. పరిశుద్ధాత్మని మీరు నీకు తెలియకపోతే నువ్వు సైలెంట్ అయిపో, దేవుణ్ణి అడుగు. నేను హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. మా ఫ్యామిలీ ఈ ప్రవచనాలు, దర్శనాలు ఏం నమ్మేటోళ్ళం కాదు. మా పాస్టమ్మ దీని మీద చాలా స్ట్రాంగ్ పునాది వేసింది, బ్లడ్ లోపల వెళ్ళింది. కానీ నేను ఆ టైంలో పరిశోధిస్తున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్లో దేవుని ఒక ఆత్మ వచ్చింది, భాషలు వచ్చినాయి, చేంజ్ అయింది, లైఫే చేంజ్ అయింది. అప్పటి నుంచి నమ్మటం మొదలుపెట్టాం. హల్లెలూయా. మనం యేసు ప్రభువును ప్రకటిస్తే సరిపోదు. ఆయన సజీవుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని నువ్వు చూపించాలి. మనం చూపిస్తున్నావా? నేను చూపిస్తాను. నా దేవుడు సజీవుడు, నా దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు కూడా నిన్ను అందుకే పిలుచుకున్నాడు. ఆయన యొక్క శక్తిని రుజువుపరచడానికి దేవుడు నేను పిలుచుకున్నాను. అందుకే నీకు అన్ని కష్టాలు.
నీకున్న కష్టాలు, శ్రమలు, వేదన బయటికి రావాలంటే నీ ప్రార్థన జీవితం పవర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. నీ బైబిల్ రీడింగ్ పవర్ఫుల్గా మారాలి. బైబిల్ని బాగా ధ్యానం చేయాలి. మొదట్లోకి వెళ్ళి చదువుకుంటూ రావాలా. నువ్వు బైబిల్ చదవలేదా కథం అయిపోయింది. ఇంకా నీ నక్షత్రము మొత్తం సైతాన్ని తీసుకున్నావు. ఎందుకు క్రిస్టియన్స్కి బ్లెస్సింగ్స్ అనేది ఎందుకు వస్తలేవు? దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆశీర్వదింపబడాలి కదా. అంటే అన్యులకి ఎందుకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే మన స్టార్లో ఉన్న బ్లెస్సింగ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో ఉన్న కొంతమంది భక్తుల్ని కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న భక్తులు, పెద్ద పెద్ద భక్తులకు బాగా అటాక్ ఉంటుంది. ఎవరికైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వానికి చిన్నప్పటి నుంచి అటాక్ ఉంటుంది. తర్వాత ఎవరైతే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. తర్వాత దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వానికి రిజెక్షన్ ఉంటుంది వాడి లైఫ్లో. డీజే దినకర్ అంకుల్ గారికి చాలా రిజెక్షన్. చాలా చిన్న ఇంట్లో ఉండేటోడు. 3 సంవత్సరాలు ప్రేయర్ చేసిండు, ప్రభా నువ్వు నాకు కనిపించు. వన్స్ దేవుడు ఆయన కనిపించిన తర్వాత లైఫ్ టోటల్ చేంజ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏర్పరుచున్న వ్యక్తి లోపల చాలా రిజెక్షన్ ఉంటుంది. సైతానికి తెలిసిపోతుంది, మాంత్రికునికి తెలిసిపోతుంది, అమ్మో వీడు మామూలు క్యాండిడేట్ కాదు. నువ్వు ఒక్కడివే మొత్తం సైతాన్ రాజ్యకు ఒక మేకుగా నిలబడతావు. నీ ఒక్కడి వల్ల సైతాన్ రాజ్యం కూలిపోతుంది. అందుకే సైతాన్ని ప్రతి దాంట్లో అటాక్ ఇస్తుంది. నీ ఎమోషన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, నిన్ను నలుగురిలో ఉండకుండా చేస్తుంది, నిన్ను హేళనపరుస్తూ ఉంటుంది, నిన్ను చూసి అవమానపరుస్తుంది, నిన్ను చూసి ఎక్కిరిస్తూ ఉంటుంది, నీ బతికింతే అన్నట్టు క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, కానీ దేవుడు ప్రతిదాన్ని చూస్తూ ఆయన సైలెంట్ ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలి, నీకు నువ్వు బలం తెచ్చుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, తిమోతి ప్రభువునందు ధైర్యపడు, ప్రభువునందు బలం కలిగి ఉండు అంటున్నాడు. హల్లెలూయా. అవమానాలు, నిందలు, కష్టాల కోసం మనం బాధపడదు, వేదన పడదు. ప్రార్థన జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. దేవుని ఖచ్చితంగా 10వ భాగం ఇవ్వాలి. ఎందులో? ఒక రోజులో 2 hours 40 minutes, అంటే మినిమం 3 hours అని ఇవ్వాలి. ఇది నువ్వు ఇవ్వకుండా నీకు ఎక్కడి నుంచి ప్రవచనాలు వస్తాయి, ఎక్కడి నుంచి దర్శనాలు వస్తాయి, ఎక్కడి నుంచి దేవుని యొక్క పవర్ వస్తుంది? మీరు చెప్పండి. ఎన్ని రోజులు ఆ పాస్తారు, ఆ చర్చని తిరుగుతారు, నా దగ్గర ఎన్ని రోజులు వస్తారు? హల్లెలూయా. నువ్వు దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. అన్నిటికంటే విలువైనది సమయం, అది మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే మీకు వారంకి ఒకరోజు ఉపవాసం ఉండి ఒకరో ప్రేయర్ చేయమని చెప్పిన. అది ఎంతమంది చేస్తారో నాకు తెలిసిన వరకు చేస్తలేదు అనుకుంటా. మానేసినట్టున్నారు. చేయబుద్ధి కాదు, సైతాన్ అటాక్ అని చేసినప్పుడు చాలా బాగుంది బ్రదర్, మరి నెక్స్ట్ టైం ఎందుకు కంటిన్యూ కాదు ఏమో. సైతాన్ అటాక్. హల్లెలూయా. ఎందుకు అటాక్ అవుతుంది? మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు సైతాన్ అటాక్ అవుతుంది అంటే, మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు కొన్ని బ్లెస్సింగ్స్, కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని అభిషేకంతో నింపుతాడు. సైతాను నిన్ను మెల్లగా ట్రాక్ మరిపించి ప్రేయర్లో చల్లపరిచి అది తీసుకుంటాడు. మనకేమనిపిస్తుంది? ఇంత ప్రేయర్ చేసినా, ఇంత దేవుడిని నమ్మినా నాకెందుకు అవుతలే అనిపిస్తుంది. అవ్వదు మరి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరందరూ కూడా మీ ఇంట్లో ఉప్పుని తీసుకోండి, సాల్ట్, ఉప్పుని తీసుకోండి. మనం ప్రేయర్ చేద్దాం. మన స్టార్కి పట్టిన దరిద్రాన్ని మనం వెలగొడదాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. సాలూరు లక్ష్మక్క ప్రైజ్ ది లార్డ్. ప్రియాంక టీచర్ ఉప్పు తీసుకో, పచ్చళ్ళ కలుపుదాం. మంజులక్క ప్రైజ్ ది లార్డ్. అక్క ఉప్పు తీసుకో. రైట్, ఓకే. దమంతకు ఉప్పు తీసుకుంటుంది అనిపిస్తుంది. రైట్, మంచిది. ఆ ఉప్పుని చేతిలో పట్టుకోండి, మనం ప్రేయర్ చేద్దాం. నేను ఏదైతే ప్రేయర్ చెప్తానో అది ప్రేయర్ మీరు నేను చెప్తాను, నా వెనుక చెప్తాను. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు. వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు.
ప్రభా, నేను పుట్టినప్పుడు కూడా నక్షత్రం పుట్టింది ప్రభా. ఆ నక్షత్రాన్ని ఎవరైతే బంధించారో ఆ బంధకం నుంచి నువ్వు విడిపించు. యేసు నామంలో విడిపించు. నా మీద పనిచేస్తున్న ప్రతి చేతపడే శక్తులు, ప్రతి చేతపడే వస్తువులు యేసు నామంలో కాలిపోను గాక. ప్రభువా, నేను చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా, నన్ను క్షమించు. నా పూర్వీకులు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను. నన్ను నువ్వు క్షమించు. నా నోటి ద్వారా చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నా శరీరంతో చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను. అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. నన్ను పవిత్రపరచండి. ప్రభువా, నన్ను క్షమించు. తన పాపమును ఒప్పుకున్న వాడిని ప్రభువా నీ రక్తం వచ్చి కడిగేస్తుందని బైబిల్లో ఉంది ప్రభువా. అది నేను నమ్ముచున్నాను. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి. నన్ను శుద్ధిపరచినందుకు వందనాలు. నాకున్న శాపాన్ని విరగొట్టండి. ఓ సైతానా, నా లోపల పనిచేయనికి వీలేదు. యేసు నామములో బయటికి రా. నన్ను సర్వనాశనం చేయడానికి వీలేదు. నీకు నా మీద అధికారం లేదు. నేను దేవుని ఆలయమే ఉన్నాను. పరిశుద్ధాత్మకు నేను ఆలయమే ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో నీవు నాలో ఉండడానికి వీల్లేదు. యేసు నామములో బయటికి రా. యేసు నామములో బయటికి రా. యేసు నామములో కాలిపో. నా నక్షత్రముని ఎవరైతే బంధించారో ఆ శక్తిని యేసు నామములో బంధిస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ ప్రకారం నేను జీవించునుగాక. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యత ప్రకారం నేను నిలబడునుగాక. నేను అన్ని రంగాల్లో యేసు నామములో ఫలించునుగాక. నా నక్షత్రములను పాడు చేస్తున్న ప్రతి ఒక్క సిట్యువేషన్ అన్నీ కూడా యేసు నామములో తారుమారవునుగాక. యేసు నామములో తారుమారవునుగాక. యేసు నామములో తారుమారవునుగాక. నా ఇంట్లో ఉన్న మంత్రశక్తుల యొక్క బంధకాలు, మాంత్రికుల యొక్క వస్తువులు, మాంత్రికులు మంత్రాల వల్ల ఉన్న జంతువులు, మంత్రాల వల్ల ఉన్న పక్షులు యేసు నామములో కాలిపోనుగాక. యేసు క్రీస్తు నామములో కాలిపోనుగాక. యేసు నామములో విడు సైతానా. యేసు నామములో విడు. నా కుటుంబాన్ని విడు. నాకున్న పేదరికం అంతా పోనుగాక. నేను అనేకులకి అప్పు ఇచ్చునుగాక. బైబిల్ చదవకుండా చేస్తున్నా. దురాత్మ, నన్ను విడిచి పారిపో. నువ్వేం చేయలేవు. నీ వల్ల ఏం జరగదు. యేసు నామములో పారిపో. యేసు నామములో పారిపో. యేసు నామములో పారిపో. కాలిపో. యేసు నామములో. యేసు నామములో కాలిపో. నా మీద ఎవరైతే
మంత్రాల బాణములు విసురుతున్నారో అవన్నీ వారికి ఉరి అవునుగాక. నాలో ఉన్న సైతాన్ శక్తులారా, మీ సమాధిలో లోపలికి వెళ్ళి కూర్చోండి. నన్ను శోధించిన దుష్ట శక్తులారా, మీ సమాధి లోపలికి వెళ్ళిపోండి. ప్రభు అయిన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ప్రభు అయిన యెహోవా అగ్ని ఈ దురాత్మలను కాల్చునుగాక, యేసు నామములో కాల్చునుగాక. నేను పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ వారంలో నాకు వచ్చునుగాక. నా నుండి వెళ్ళిపోయిన వాళ్ళు మరలా నా దగ్గరకు వచ్చునుగాక. నా విలువ వారికి తెలియబడునుగాక. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను. నా నక్షత్రం మీద, నా కుటుంబం నక్షత్రాల మీద, నా పిల్లల నక్షత్రముల మీద పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తి, ప్రతి సాతాన ఆత్మ ప్రభు అయిన యేసు నామం నిన్ను నేను బంధిస్తున్నా, నిన్ను నేను బంధిస్తున్నా, యేసు నామములో బంధిస్తున్నా, యేసు నామములో బంధిస్తున్నా. కాలిపోయేస్తున్నాము. ఖబార సబార శ్రీయ యేసు నామములో కాలిపోయి. నేను పుట్టినప్పటి నుంచి వచ్చిన ప్రతి బంధకాలు యేసు నామములో తొలగిపోనుగాక. నా కుల దేవతల ద్వారా వచ్చిన ప్రతి శాపాన్ని యేసు నామములో నేను విరగొడుతున్నా. నాకున్న ప్రతి ప్రాణబంధకాన్ని యేసు నామములో నేను విరగొడుతున్నా. సాతాను యొక్క బలిపీఠాలను నేను కూల్చేస్తున్నా. ఏ సైతాన్ అయితే నా పేరు మీద పనిచేస్తుందో యెహోవా అగ్ని ఆ సైతాన్ని దహించునుగాక. నా పేరు మీద ఎవరైతే రాంగ్ ప్లాన్స్ వేస్తున్నారో వాళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవునుగాక. సైతాన్ శక్తులు నా మీద ఏదైతే ఊహించుకుంటున్నాయో ఈరోజు అవన్నిటినీ కూడా నేను ధ్వంసం చేయునుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నేను అనేకులకు వెలుగుగా మారునుగాక. పరలోకపు దర్శనాలు నాకు కలుగునుగాక. పరలోకంకి నేను ఒక నమ్మకస్తుడుగా వెళ్ళునుగాక. యేసు నామములో వెళ్ళునుగాక. యేసు నామములో వెళ్ళునుగాక. ప్రభువానికి వందనాలు. నువ్వు విడుదల ఇచ్చిన నీకు స్తోత్రం.
ప్రభా నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. మంచిది. ఇప్పుడు భాషలు వచ్చిన వారు భాషల్లో మాట్లాడండి, భాషలు రాని వారు ప్రభుని స్తుతించండి. లెబార షిబార జబార షికే లెబబబబబబబరి ఖమందల రబరబరబ లెబౌ తబౌ జబౌ లెబర సంబబర షిరియరజన. ఓ సైతాన దుష్టాత్మ ఏసునామమున కాలిపో, ఏసునామమున కాలిపో, ఏసునామమున బయటికి రా. నా కడుపులోకి వెళ్ళి బయటికి రా, నా బాడీ బ్లడ్లోకి వెళ్ళి బయటికి రా, నా ఆలోచనలోకి వెళ్ళి బయటికి రా. ఎన్నో రోజులు నిద్ర లేకుండా చేసిన దయ్యమా, తలంతా బరువుగా చేసిన దయ్యమా, ఎప్పుడు రోగాలతో నన్ను నడిపిస్తున్న దయ్యమా, బయటికి రా, బయటికి రా. అగాధంలో నేను బంధిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నీ సమాధి లోపల వెళ్ళిపో. ఖబార సబార షికే లెబర థబార జందల హస్తబర షిరియల్ ఓ లింబబబబబరి ఖంబర షిరియల్. భాషలు మాట్లాడండి. ఓ జరస్తంబర షిరియరజన. బాగా ఆవలింపు వస్తుంటుంది, దానికి భయపడకండి. అది దురాత్మలు బయటికి వెళ్ళిపోతుంది. కంట్లకల్ వాటర్ వస్తూ ఉంటుంది, పర్వాలేదు, అవి వెళ్ళిపోతున్నాయి, మీకు కనిపిస్తుంది. లెబర శిఖర జందల షిరియల్. హల్లెలూయా అనే వర్డ్ బాగా ఉపయోగించాను. రిఖబర సంబబర షరియరజన లెబౌర షిఖిందలో హోస్తబర షరియన్. హల్లెలూయా. రహందల రబర షందల రబల దరబ అల్ బరందల రబర దరౌ జఖరందలో రియాదరబౌ జంబబబబబ అల్ బరందల రబర సబర షిఖిర్ ఓ రియందల హోస్తబర షిఖరజన అస్తబర ఖంబబర షిఖరజన. యేసు నామములో నా పూర్వీకులు చేసిన పాపాలు, ఆ శాపాన్ని నేను విరగొడుతున్నా. ప్రతి ఒక్క బలిపీఠాన్ని నేను విరగొడుతున్నా. ప్రతి ఒక్క సైతాన్ని ఒక ముద్రలు నా శరీరంలోకి నేను తీసేస్తున్నా. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రియాందల హస్తబర ఖబా లెబర షింబబబబబ లెబౌ తబౌ జంబబబబబబ లెబౌర సబార షిఖేల్ లెబహత్మలస్తబౌర షరియరజన. మీరు ముట్టండి, ముట్టండి, ముట్టండి. ప్రభువాని బిడ్డలు ఎవరైతే ఈ ఆశతో వచ్చిన వారు ఆశలను తీర్చు. ఆశ గల ప్రాణం తృప్తిపరిచేటోడు. ఖబర షిఖేరజన. విడుదలిచ్చేందుకు వందనాలు. వీరిలో ఎవ్వరు పేదవారు ఉండకుండా ఉండను గాక. పరిచర్యకు సపోర్ట్ చేసే వ్యక్తులను లేవనెత్తు. పరిచర్యను నిలబెట్టే వ్యక్తులను లేవనెత్తు. నీ పరిచర్యను మోసే వ్యక్తులను నిలబెట్టు. అనేక మంది తర్ఫీదు పొందులాగా సాధించు. ప్రతి ప్రసంగం నీ నీ మనసులోకి వచ్చిన గాక. మీరు కార్యం జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏదైనా అనిపిస్తే మీ అనుభవం పంచుకోండి. తర్వాత మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాము. మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి మీ అనుభవం పంచుకోండి. నాకు ఒక నిద్ర
లాగా ఒక ముడతగా వచ్చింది. అందులోనే ఒక కళలాగా ఒక దర్శనం అనమాట. అదేంటంటే తోటకూరలా ఉందన్నమాట. అది వడిలిపోయి ఉన్న తోటకూర మొత్తం మంచిగా నీళ్ళల్లో వాష్ చేస్తే ఎలా నిగనిగలాడుతూ అప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టు ఉందో అట్లా వస్తుందన్నమాట. చేతిలో ఉన్నాయి ఆ కట్టలు, అంటే అవి మొక్కలు, అవి మంచిగా వస్తున్నాయి అట్లా అనిపించింది. కాబట్టి వెలుగులా అనిపించింది. ఓకే, మీకు విడుదల జరిగింది, ఇంకా లైఫ్ టర్న్ అవుతుంది. సిస్టర్ చెప్పండి, మంత్స్ ఏం కాదు సాంసన్. అయితే నేను ఇప్పుడే వచ్చాను, ఉప్పు పట్టుకున్నప్పుడు ఉప్పు పట్టుకున్నాను. తర్వాత చాలా ఒక 5-6 వైపులు వచ్చినాయి. బాగా మక్కువగా అట్లా నిద్ర వచ్చేసింది. వాసనతో మాట్లాడినప్పుడు కొంచెం చాలా ఫ్రీ అనిపించింది. చాలా బాగుంది సంవత్సరం. బాగా ఆలోచన వచ్చేసింది, కళ్ళ నీళ్ళు కూడా వచ్చిందన్నమాట. ఓకే ఇష్టం రైట్. ఆ ఉప్పున తర్వాత ఎక్కడైనా పడేసేయండి. మీరు చేతులు కడుక్కుంటారు కదా, వాష్ మిషన్ అందులో పడేసి కడుక్కుంటారు. రైట్. ఇంకెవరికైనా ఇంకేదైనా అనుభవం, ఇంకేదైనా కనిపిస్తే చెప్పండి, లేదంటే మనం ప్రేయర్ చేసుకోవాలి. రైట్ అన్న చెప్పండి. ప్రేయర్ చేస్తున్నప్పుడు కొంచెం ఆవరింత వచ్చింది, తర్వాత మనకి ఫ్రీ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఓకే, ఎప్పుడు కూడా అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, అది సైతాన్ అటాక్ అనమాట. సైతాన్ అటాక్ అయినప్పుడు నెగిటివ్ ఆలోచన వస్తుంది, గుండె చాలా బరువు ఎక్కుతుంది, ఏదో తెలియని బాధ వస్తుంటుంది. వెంటనే నాలో ఉన్న సైతాన్ ఏసునామలో బయటికి రా, ఏసునామలో వెళ్ళిపో అని చెప్పాలి. అది ప్రేయర్ చేసినప్పుడు మత్తు వచ్చినట్టు అవుతుంది, అది నిద్ర తీసుకొచ్చేస్తుంది సైతాన్. అందుకే భాషల్లో మాట్లాడడం లేకపోతే దాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆ ఆవలింపులు అనేది వెళ్ళిపోగానే మొత్తం బాడీ ఫ్రీ అయిపోతుంది, గాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది, విడుదల వచ్చినట్టు అనమాట. హల్లెలూయా. ఈ ప్రేయరు మీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి. నా నక్షత్రాన్ని బంధిస్తున్న సైతాన్ యేసునామములో కాలిపో, ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు ఇట్లా చెప్తూ ఉండండి. కొన్ని రోజులు ఆ నక్షత్రం మీద కూడా ప్రేయర్ చేయండి. చూడండి, మీ లైఫ్ మీ టర్న్ అవుతుంది. అరే 1 స్టార్ మారింద్రా అనే మాట ఏదైతే చెప్తారో అది మీ లైఫ్లో నెరవేరుతుంది. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం, ప్రేయర్ ముగించుకుందాం. రేపు సండే రోజు మీరు ఎవరెవరు మీ చర్చికి వెళ్తారో ఆ చర్చికి వెళ్ళండి. చర్చికి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రేయర్లో రావాలి, వాక్యం వినాలంటే 11:30 ఆ టైంలో మనకి ప్రేయర్ ఉంటుంది వాట్సాప్లో. ఆ వాక్యం వినొచ్చు, ప్రేయర్ చేయొచ్చు. 11:30 to 1:32 క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఈ నక్షత్రాల గురించి, తర్వాత ఆత్మీయ గేట్స్ గురించి అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వినని వాళ్ళు వినండి. దానికి సంబంధించిన ప్రేయర్ కూడా నేను రాస్తాను. ఆ ప్రేయర్ జస్ట్ చదువుతో కూడా మీకు విడుదల వస్తుంది. ఇప్పుడు ఈ వారంలో వచ్చినప్పుడు మీకు అందిస్తాను. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. హస్తబర శిబాందల రబా సిఖేందల రబరబర శ్రీయరసన. ప్రభా, మా మధ్యలో ఉన్న ప్రభా, మరి మహేశ్వర్ రెడ్డి అన్న కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సర్పశక్తి వేస్తున్నాం, వాళ్ళ బంధిస్తున్నాం, వేస్తున్నాముల కలిపో, కులు వేస్తున్నామంలో పిల్లలు పుట్టకుండా చేస్తున్న దుష్టాత్మ కలిపో, భార్య లోపల ఉన్న దయ్యమ బయటికి రా, వేస్తున్నాములో బయటికి రా. తండ్రి, అన్నగారిని దీవించు, నా మైండ్ మీరు సరిచేయండి. ఆగిపోయిన డబ్బులు మళ్ళీ వచ్చును గాక, మంచి నిద్ర వచ్చును గాక. తండ్రి, ఎంతమంది హేళన చేసినారో వాళ్ళందరూ ఆశ్చర్యపడిన గాక.
వీరి పక్షాన మీరు ఉన్నారని నిరూపించుకోండి. గొప్ప విడుదల ఇవ్వండి. రమాదేవి ఆంటీకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యం దయచేయండి, అనారోగ్యం కొట్టివేయండి, డబ్బులు పుట్టించు, విశ్వాసం ఎదుగుట కృప ఇవ్వు. మంజులకు కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో పనిచేసిన మంత్రాలు బంధిస్తున్నాం. ఏస్తున్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చును కాక, బాబుకు షుగర్ వ్యాధి నుంచి బాగవును కాక, పాపకు మంచి సంబంధం వచ్చును కాక, ఎక్కడ కూడా మోసపోకుండా సహాయం చేయండి. మీరు విడుదల చేయండి. వేస్తున్నాము ప్రభా. సింగం ఆంటీని మీద తాకండి. మీరే ముట్టి స్వస్థపరిచి ధైర్యపరిచి ప్రభా అప్పులను తీరిపెట్టట, మంత్రాలు ఆ చేతు గుచ్చుకోటలన్నీ తగ్గిపెట్టేటట్టు ప్రభా. శాంతి మంచి ఇల్లు దయచేయండి. వాళ్ళ ఆయనను మీరు దీవించు. ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయేటట్టు ధైర్యం దయచేయండి. జ్యోతి సిస్టర్కి ఉన్న బంధకాలన్నీ తెప్పి ప్రభా. అభినయ సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీరు ముట్టండి.